అంటే ఒకటే చెప్పారు, జగత ఈషధి యుక్త సేవనం, అంతే. యాజ్ సింపుల్ అది. జనన మరణం మొత్తం మీద నువ్వు జగత్తులోనే పుట్టాలి. ఎక్కడ పోవాలి? జగత్తులోనే పోవాలి. ఎక్కడ జీవించాలి? జీవించాలి. మరి నువ్వు జగత్తు చేత బాధించబడుతూ జీవించాలా, జగత్తుకు ప్రభావితం కాకుండా జీవించాలా? ఋషులు వేసుకున్న ప్రశ్న ఏమిటంటే, ప్రపంచాన్ని గమనించారు, ఎవరిని చూసినా ఎలా కనబడుతున్నారట? అయితే జగత్తు చేత బాధించబడుతున్నవాడన్నా కనబడుతుంది, లేదా వీడే జగత్తును బాధించేవాడు అన్నా కనబడుతున్నాడు. రాక్షసులందరూ ఎవరంటే వాళ్ళు జగత్తును బాధించారు. బలహీనులందరూ ఎవరంటే జగత్తు చేత బాధించబడ్డారు. మనుషులు ఎంతమంది చూసినా ఎక్కడికెళ్ళి చూడండి మీరు, అంతా ఇలాగే కనపడుతుంది. హోల్సేల్గా మొత్తం భూమండలం మొత్తం మీద ఉన్న మనుషులందరినీ రెండుగా డివైడ్ చేయమంటే జగత్తు చేత బాధించబడేవాళ్ళు లేదా జగత్తును బాధించే. అది ఇంతేనా? ఆల్టర్నేటివ్ లేదా? పరిష్కారం లేదా దీనికి? లక్షల సంవత్సరాల నుంచి మానవుడు జీవిస్తున్నాడే, మరి పరిష్కారం ఏం కనుక్కున్నాడు? ఆటవిక మానవుడు ఉన్నాడు అనుకోండి, గిరిజన జాతులు ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, మాకు అడవి తల్లి, మేము అడవిని పరిరక్షిస్తాం, మేము ఇక్కడే పుడతాం, ఇక్కడే జీవిస్తాం, ఇక్కడే పోతాం. మాకు అడవి ఈశ్వరుడు, మా వేరే దైవం లేదు, అడవే ఈశ్వరుడు అంటాడు వాడు. దీన్ని కొద్దిగా కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేశారనమాట. వాడు మూఢత్వంతో చెప్పిన సత్యమే చెప్పాడు. ఏమిటి? జగత ఈషధి యుక్త సేవనం. యుక్తమైన వాటినే నువ్వు స్వీకరించాలి. జగత్తులో అన్నీ ఉంటాయి, కానీ యుక్తమైన వాటిని స్వీకరించాలి. స్వీకరించేటప్పుడు నీ బుద్ధి ఏ స్థితిలో ఉండాలట? ఈశ్వర స్థితిలో. పృథ్వీ ఈశ్వరుడు, జలం ఈశ్వరుడు, అగ్ని ఈశ్వరుడు, వాయు ఈశ్వరుడు, ఆకాశం ఈశ్వరుడు. కాబట్టి ఈ దృష్టితో గనక నువ్వు జగత్తుతో వ్యవహరించినట్లయితే అప్పుడు నువ్వు జగత్తు చేత బాధించబడలేదు, నువ్వు జగత్తును బాధించలేదు. ఒక సమతాస్థితిలో జీవనం సాగింది. ఆ సమతాస్థితి వలన నీకు ఈశ్వర దర్శనం అవుతుంది. ఈశ్వర దర్శనం దేనివల్ల అవుతున్నాయి అంటే, నీకు సమత్వం ఉంటేనే ఈశ్వర దర్శనం సాధ్యం అవుతుంది. నువ్వు ఎటో వైపు ఒరిగిపోయినంతసేపు ఈశ్వర దర్శనం సాధ్యం కాదు. చూడండి, గృహస్థాశ్రమంలో గృహిణికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఈ సమత్వం. అది చాలా పెద్ద విశేషమైన బాధ్యత. ఇప్పుడేం చేసాం? ఆ విశేషమైన బాధ్యతని మనం స్వీకరించకుండా ఏం చేసాం? భర్త తెచ్చేటటువంటి సంపాదన సరిపోదు కాబట్టి ఏం చేయాలి? భార్య గారు కూడా పని చేయాలి, ఆవిడ కూడా డబ్బే సంపాదించాలి అనుకున్నారు. అప్పుడు ఈ సమత్వం ఉంటుందా? ఎందుకని? ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అవునా కదా? ఇద్దరూ కలిసి చేయాలండి, ఏం చేసినా అన్నప్పుడు. ఇద్దరూ కలిసి చేయాలన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మీకేమవుతుంది? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతామంటే, అంటే ఫిజికల్ గ్రోత్ రేట్ కనబడుతుంది. ఫిజికల్గా గ్రోత్ రేట్ కనబడుతుంది, నో డౌట్ ఇన్ ఇట్. మీ తాతగారితో పోలిస్తే ఆయన అప్పుడు లక్షాధికారి, మీరు ఇప్పుడు కోటీశ్వరుడు. ఎస్, నో డౌట్. గ్రోత్ రేట్ కనబడుతుంది. ఆనాటి కాలంలో ప్రాథమిక విద్య లేదంటే మాధ్యమిక విద్య వరకే సరిపోయేది. అవసరమైన వాళ్ళు బాగా పెద్ద పెద్ద చదువులు చదివేవాళ్ళు, అవసరం లేని వాళ్ళందరూ మాధ్యమిక విద్య వరకు ఆపేసేవారు. జీవితం బాగానే జరిగేది, విలువలతో జరిగేది, సమత్వంతో జరిగేది. ఇప్పుడేం చేసాము? అందరూ పెద్ద చదువులే చదవాలి అన్నాం. ఏమైంది? పెద్ద చదువులు చదవాలంటే మరి అప్పుడు ఆర్థిక బలం, సామాజిక బలం అన్నీ కూడగట్టాల్సిన అగత్యం వస్తుంది. మరి అందరికీ అన్నీ కూడే అవకాశం ఉందా? ఐశ్వర్యం కూడా జగత్తులో భాగమే. అందుకే అక్కడ లక్ష్మీదేవిని పూజించే విధానం సృష్టించాం. నిజానికి మాట్లాడితే ఈశ్వరుడు కంటే ఇది భిన్నమని కాదు, కానీ క్రమేపీ ప్రాధాన్యత దేనికి వచ్చేసింది? ఇప్పుడు నారాయణుని సేవించేవాళ్ళు తగ్గిపోయారు, లక్ష్మీదేవిని సేవించేవాళ్ళు పెరిగిపోయారు. ఎందువల్ల?
ఇది ఇంబ్యాలెన్స్ అంటే. అర్థమైనప్పుడు సమత్వం లోపించడం అంటే ఇదనమాట. నారాయణుడు విష్ణు సహస్రనామంలో మీరు చూడండి, ఎక్కడైనా లక్ష్మీదేవి గురించి ఒక నామం ఉంది, ఏం చెప్పలే. 1000 నామాలలో ఎక్కడా లక్ష్మీదేవి యొక్క ప్రసక్తి లేకుండా భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆమోదించి నేను చెప్పింది కరెక్ట్ అన్నాడు. అంటే మరి మనం ఎందుకు ఆలోచించలేదు? ఏది ఎందులో అంతర్భూతమో ఆ అంతర్భూతమని నువ్వు ఎప్పుడు వేరు చేసి చూడరాదు. దాని అంతర్భూతంగా చూస్తేనే నీకు సరైన పురోగతి లభిస్తుంది, పురోగమనం సాధ్యం. దాన్ని వేరు చేసి చూస్తే ఏమైంది? అప్పుడు సమత్వం దెబ్బతినే. మనిషికి జీవితంలో హృదయ వికాసం అత్యంత ముఖ్యం, బుద్ధి వికాసం అత్యంత ముఖ్యం. ఈ రెండిట్లో ఏది ప్రధానమండి అని అడిగితే, ఒకవేళ అంటే ఈ రెండింటి మధ్య కనుక ఏది అనుసరించాలనేటటువంటి చిక్కు వస్తే హృదయాన్ని అనుసరించమన్నాం కానీ బుద్ధిని అనుసరించొద్దాం. ఎందుకంటే బుద్ధి సాధ్యమైనంత వరకు భౌతికం వైపు పనిచేస్తుంది. డాక్టర్ గారు ఆపరేషన్ చేయడం ఎంత అవసరమో పేషెంట్ని ఓదార్చడం కూడా అంతే అవసరం. పేషెంట్ని నేను ఓదార్చనండి, నేను చేయవలసిన పని నేను చేశాను, వాడు వస్తాడంటే అది హాఫ్ ట్రీట్మెంట్, నాట్ ఫుల్ ట్రీట్మెంట్. కాబట్టి ఇలా ప్రతి దాంట్లో కూడా అన్ని సంబంధాలలో ఇవాళ ఏమైపోయింది, హాఫ్ హార్టెడ్గా జరుగుతుంది. అందువల్ల అది పూర్తి కావటల్లా, ఆ సంతృప్తిని ఇవ్వటల్లా. పూర్వం 10 మంది పిల్లల కన్నా పెంచినటువంటి పెద్దలు వాళ్ళు హాఫ్ హార్టెడ్గా పెంచలా, సంతృప్తికరంగానే పెంచారు. ఇవాళ అందులో 0 కొట్టేసి 1 2 అంటున్నాం, కానీ హాఫ్ హార్టెడ్గా పెంచారు. ఒక్క తరమే మధ్యలో తేడా వచ్చింది. తాతకి నీకు మధ్యలో తండ్రి అనే ఒక తరం ఒకటే తేడా వచ్చింది. కానీ మరి 30-40 ఏళ్లలో బ్రహ్మాండం అంతా మారిపోయిందనేటువంటి దశకి మనం మైండ్ సెట్టే మారిపోయింది. ఇప్పుడు వెనక అసలు మీ తాతగారు ఏం చేశారయ్యా అంటే తెలియదు అంటున్నాడు. ఆయనప్పుడు అవన్నీ ఎలా చేశాడో నా వల్ల కాదని బాగుంటాడు. మీ అమ్మగారు నాన్నగారు ఎలా పెంచారమ్మా మరి ఇంతమందిని? ఓర్పు సహనంతోనే కదా. మరి ఓర్పు సహనం నీ జీవితానికి అవసరం లేదా? చాలా అవసరం కదా. ఈశ్వర దర్శనం నాకు నిరీక్షణ ఒక సాధన కదా, వేరే మార్గం లేదు. ఈశ్వర దర్శనానికి ప్రాథమికమైన సాధన నిరీక్షణ. మరి నిరీక్షణ ఓర్పు సహనంతో ఉంటుంది కదా. మెహర్ బాబా ఒకటే చెప్పాడు, సహారా ఎడారిలో పలు దినములు దాహార్తితో ఉన్నటువంటి వ్యక్తి జలమున కొరకై ఎట్లు తప్పించునో అట్టి నిరీక్షణ నీకున్నచో నన్ను కాంచగలవు. నేను ప్రమాణం చెప్పాడు, నిరీక్షణ అంటే ఇట్లా ఉండాలయా. మనమేమో అట్లా అంత తాపాన్ని పొందటం లేదుగా. విపరీతమైనటువంటి ఎడారిలో విపరీతమైనటువంటి సూర్యతాపము చేత దహించబడిన వ్యక్తి నీటి కొరకు ఎట్లా అభిలషిస్తాడో అలాంటి తాపం కనుక నీకు కలిగినట్లయితే అప్పుడు నీకు ఈశ దర్శనం వీలవుతుంది. మరి అంత స్థాయి వరకు మనం ఈ తాపాన్ని తీసుకెళ్ళలేదుగా, ఎక్కడికక్కడ చల్లార్చేస్తున్నాం. భౌతికమైనటువంటి ఇంద్రియ ప్రాబల్యంతో దాన్ని చల్లార్చేసాం. అందువల్ల ఏమైంది, ఇంద్రియ నిగ్రహం వీలు కాల. ఎప్పుడైనా ఇంద్రియ నిగ్రహం వీలు కాలేదో జగత ఈషధి యుక్త సేవనం దెబ్బతింది. ఒకప్పుడు ఇన్ని ఆహారములు అందుబాటులో ఉన్నాయా? లిమిటెడ్ ఆహారం, లిమిటెడ్ వెరైటీసే ఉన్నాయి. మీ తాతగారు ఇప్పుడు నువ్వు తింటున్న ఆహారాలు తినలా. ఆయనకు అవసరం రాలా. అసలు 10 మందిని పెంచినప్పుడు కూడా ఇన్ని రకాల వెరైటీస్ ఆఫ్ ఆహారం ఆయనకు అవసరం రాలా. వారానికి ఒకసారి ఇడ్లీ, వారానికి ఒకసారి ఉప్మా, వారానికి ఒకసారి ఇట్లా పెట్టుకునేవాళ్ళు. అయిపోలేదా? ఇప్పుడు మనం ఏం చేసాం, టిఫిన్ బఫే. ఒకే రోజున 10 రకాల బ్రేక్ఫాస్ట్ కలిపి చేసేస్తాడు. అప్పుడు ఏమైంది, రేపటికి 11 కావాలి.
అప్పుడు జగత ఈషధి యుక్త సేవనం లేదు కదా. ఇట్లా ప్రతి అంశంలో ఏమైపోయింది, ఈ సూత్రాన్ని భంగపరిచాం. అయినా ప్రతి వ్యక్తికి ఓ సూట్ కేసు బట్టలు చాలు. మీ తాతగారు అట్లాగే ఉన్నారు, ఆయన ఆచరించాడు. ముందు ఒక్క సూట్ కేసు బట్టలు చాలు, ఒక ట్రంక్ పెట్టే బట్టలు ఉంటే చాలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అంతే, సేమ్ స్టైల్. అప్పుడేమైంది, ఈజీ టు మేనేజ్, ఈజీ టు యూటిలైజ్, ఈజీ టు డిస్పోజ్. ప్రకృతి డ్యామేజ్ కాదా. ఇప్పుడు ఒక్కొక్కరికి 4 బీరువాలు. ఏమైంది, unable to manage, unable to utilize, unable to dispose. ఇట్లా ప్రతి దాంట్లోనే ఏమైపోయింది, దానిని ఈశ్వర ప్రసాదంగా వినియోగించుకో. యుక్త సేవనం ఎంత కావాలి, లిమిట్ ఎంతకు పెట్టాలి, ఈ లక్షణాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఏమయ్యావు, సులభం అయిపోలా. ఇట్లా జాగ్రత్తగా జగత్తుని అధ్యయనం చేయడం కోసమని, జగత్తుని ఈశ్వరుడుగా చూడగలిగేటటువంటి దృష్టిని ఇవ్వటం కోసమని ఇలాంటి జ్యోతిర్లింగ విధానాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, అది గుడి కాదు, బడి. దే వుడ్ లైక్ టు టీచ్ సంథింగ్. నీ పేరు అట్లా పెట్టాం, ఇది జలలింగం. అక్కడ ఎక్కడికి వెళ్ళినా నీకు శివలింగం అదే ఉంటుంది. నీకు అక్కడేమి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి లక్షణాలు కొన్ని చోట్ల మాత్రమే కనబడదు, అన్ని చోట్ల కనబడదు. చిదంబరం వెళ్ళారు, అక్కడ ఏం ఆకారం ఏమి లేదు, అరూపరూపి. ఈశ్వరుడికి అదో పేరు, అరూపరూపి. రూపం ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. ఏకకాలంలో ఇలా సాధ్యం. ఏకకాలంలో ఆకాశ లక్షణంతో రూపం ఉన్నట్టుగాను రూపము లేనట్లుగాను సాధ్యం అవుతుంది. ఎలాగండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ సృష్టిలో నిరూపించండి మీరు అన్నారు. ఓకే, నిరూపిస్తాం. నీ గాఢ నిద్రావస్థలో నీ రూపం ఏమిటి? లేదు. ఉందా? నీ అనుభవంలో లేదు, నీ ఎరుకలో లేదు. నీ రూపం ఏమిటని అడిగేటప్పుడు ఏం చెప్పావు? అన్ఐడెంటిఫైయబుల్, గుర్తించుటకు వీలు కానిది. అదేగా రూపం అంటే. నువ్వు రూపంలో లేవా? ఉన్నావు. కానీ ఏ స్థితిలో ఉన్నావు? ఆ రూపంగా ఉన్నావు. అంటే నీలో ఉన్న నేను ఆ ఆకాశ లక్షణంతో అరూపరూపిగా ఈ శరీరంలో ఉంది. అదే మరి ఎట్లా నిరూపించాలి నీకు? నీకు అన్ని డౌట్లే కదా. జగత్ అలా ఉంది, జగత్ ఇలా ఉంది, ఇంద్రియాలు అలా ఉన్నాయి, విషయాలు ఎలా ఉన్నాయి, అది ఆకర్షణీయంగా. ఉదే బాబు, కొద్దిగా కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీలో ఉన్న నేను ఈ శరీరంలో ఉంటేనే నువ్వేదైనా ఆ స్టోరీ అంతా. అంతేనా కాదా? ఆ నేను ఈ శరీరంలో ఎలా ఉందో మీకు ఒక ప్రతీకాత్మకంగా నిరూపిస్తాం. ఏనుగు బొమ్మ ఇచ్చి ఏనుగు గురించి పాఠం చెప్పాం. ఏనుగు నీకు ఇవ్వలే, ఏనుగు బొమ్మ ఇచ్చాం. ఏనుగు గురించి బాగా అర్థమయ్యేట్టు చెప్పాం, అవగాహన అయ్యేట్టు. నీలో దాన్ని దర్శించాలనే కాంక్ష, తపన పెరిగేట్టు చేశాం. నువ్వు వాడు కోరుతుంటాడు పిల్లాడు, నేను ఏనుగుని చూడాలి, నేను ఏనుగుని చూడాలి, నేను ఏనుగుని చూడాలి. చూద్దాం లేరా, సర్కస్లో ఉంటుంది, జూలో ఉంటుంది, వెళ్దాంలే, చూద్దాంలే, ఇదా వేస్తూ ఉంటాడు తండ్రి. వాడిలో బలం పెరిగి 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 నేను ఏమైనా సరే మీరు వాళ్ళు ఏమైనా సరే అని తీసుకెళ్ళాలంట. చూస్తే ఏం చేస్తారా, ఎక్కడుందో ఎలా ఉందో ఇతనికి తెలుసు. చూస్తే ఏం చేస్తారు, నేను ఆ ఏనుగు గురించి నేను ఏమైనా సరే తెలుసుకోవాలని బలమైనటువంటి నాకు జిజ్ఞాస పనిచేస్తున్నాను. సరే అయితే పద్ధతి తీసుకెళ్ళి చూడగానప్పుడు వాడికి ఏమైంది? కంపారిజన్ దేంతో చేశాడు? మైండ్లోనంతా ఏనుగు బొమ్మ, ఏనుగు పాఠం. యథార్థంగా ఏనుగుని చూపెట్టాం. అయితే భయపడ్డామన్నా భయపడతాడు. తమోగుణ స్వభావం అయితే భయపడతాడు. అలాగే ఈశ దర్శనం కలిగినప్పుడు కూడా నువ్వు తామసిక స్వభావంతో కనుక ఉన్నవాడు అయితే ఆయన యొక్క రౌద్ర స్వరూప ప్రభావం చేత మృత్యు భయాన్ని పొందారు. కొంతమందికి అలా కూడా ఉంది.
ఈశ్వరుడు అంటే భయం ఏంటి అంటాడు. ఈశ్వరుడు అంటే భయం ఏమిటయ్యా? ఈశ్వరుడితో భయపడాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎందు నీకు భక్తి కలిగి ఉండగలనే కానీ భయంతో పని లేదు కదా ఆయనకి అన్నాం అనుకోండి. ఏమనండి బాబు, నాకు దేవుడు అంటే భయం అండి బాబు. కారణం ఏంటి? ఆ పిల్లవాడి పరిస్థితే, ఆ 3 ఏళ్ళ 5 ఏళ్ల లోపల పిల్లవాడున్న పరిస్థితే. చూడాలి చూసావు, చూడగానే ఏమైంది? నీ లోపల ఉన్న గుణ స్వభావ ప్రభావం చేత భయం. అలాగా పంచభూత తత్వాలని గమనించటం రావటం కోసమని ఈ క్షేత్ర ప్రతిష్టాపన చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే మనిషి బుద్ధి వికాసాన్ని పొందిన తర్వాత దర్శించగలిగేటటువంటి బలాన్ని పొందుతున్నాడు. అంటే ప్రమాణములలో ప్రత్యక్ష ప్రమాణమని, పరోక్ష ప్రమాణమని, శాస్త్ర ప్రమాణమని, అనుభవ ప్రమాణమని, ఇట్లా ప్రమాణాలు 6 రకాల ప్రమాణాలు చెప్తున్నాం. మనం ఏదైనా ఒకదాన్ని నిర్ణయించాలంటే ప్రమాణ సహితంగానే నిర్ణయించగలుగుతున్నాం, అంతేనా కదా? ఇప్పుడు మనం పగలంటున్నాం, రాత్రిపూట సూర్యుడు ఉన్నాడా అంటే ఏమన్నాం? సూర్యుడు ఉన్నాడు కానీ నాకు కనబడలేదు, సూర్యుడు లేడని చెప్పడానికి అవకాశం. కాబట్టి ఒక సింటాక్స్ నుంచి కనుక ఆన్సర్ చెప్పాలి అంటే బుద్ధి బలం కావాల్సి వచ్చింది. విచారణా బలంతో సమాధానం చెప్తే తప్ప నిర్ణయం స్పష్టత రావడం లేదు. కళ్ళకు కనబడిందే, ఇంద్రియాలకు తోచిందే సత్యం అని చెప్పడం ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి బుద్ధి మొదట ఏం చేసింది? ఫస్ట్ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడుతుంది, రెడీమేడ్ ఆన్సర్. ఎందుకని దానికి ఇంద్రియాలు ఆ జ్ఞానాన్ని అందిస్తాయి. సో బుద్ధి దాన్ని ఏం విశ్లేషించదు, రా డేటా అలా ఉంచుకుంటుంది. ఉంచుకుని ఏం చేస్తుంది? నువ్వు అడగగానే అందులోంచే సమాధానం తెలుసు. అదేంటయ్యా రాత్రిపూట సూర్యుడు లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించాలట. ప్రశ్నిస్తే ఏమైంది? ఓ కరెక్టే కదా, రాత్రిపూట సూర్యుడు ఉన్నాడు, నాకు కనబడలేదు. ఈ ఆన్సర్ ఎక్కడి నుంచి ఇచ్చింది? ఇప్పుడు విచారణ చేసి ఇచ్చింది ఆన్సర్, అంతేనా? కాబట్టి ఈ విచారణ బలమే బుద్ధి బలం అంటే, అంతేనా కాదా? అయితే దీనికి ఏమైనా పరమావధి ఏమైనా ఉందా? ఈ బుద్ధి బలం వికాసం, బుద్ధి వికాసం అంటున్నాం కదా, ఈ బుద్ధి వికాసానికి ఏమైనా ఎక్స్ట్రీమ్ స్టేటస్, ఆత్యంతికమైనటువంటి స్థితి ఏమైనా ఉందా అని విచారణ చేయడం మొదలెట్టారు. బుద్ధి బలాన్ని పెంచుతూ పోయారు. పెంచుతూ పోతే దర్శన స్థితిని అందించడమే బుద్ధి బలం యొక్క బలము అని తెలుసుకున్నారు. అంటే ఏమిటయ్యా అన్నారు. ఏమండి, ఒక డాక్టర్ దగ్గర మీరు వెళ్ళారు, మీరేమో లక్షణాలు చెప్పారు. నిజానికి మీ ఆర్గాన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చూడగలిగే శక్తి అక్కడ ఏమైనా ఉందా? లేదు. కానీ డాక్టర్ చూడగలిగాడు. ప్రాబ్లం నువ్వు అన్నట్టు కాళ్ళల్లో చేతుల్లో కాదురా బాబు, నువ్వు తలనొప్పి అని వచ్చావు, ప్రాబ్లం పట్టలో ఉంది, నీకు తలలో లేదు, నీకు అజీర్ణ సంబంధమైనటువంటి సమస్యల వలన నీకు తలనొప్పి వస్తుంది, ఇది తగ్గిపోతుంది అన్నాడు. మీకు ఎలా తెలుసండి అన్నా. మీకు ఎలా తెలుసండి అంటే ఏమన్నాడు? అదేరా బాబు బుద్ధి బలం, నీకు నాకు తేడా అదే. ఆ దర్శన శక్తి ఇందులో ఉంది. అధ్యయనం చేశాను, అభ్యాసం చేశాను, విచారణ చేశాను, పరిశీలించాను, పరిశోధన చేశాను. ఇన్ని చేస్తే నీకు దర్శనం అనేది కలిగింది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం? ఈశ్వర దర్శనం కావాలంట. ఈశ్వర దర్శనం కోసం ఈ 5 లక్షణాలు ఏం చేసావు? ఒకటి అభ్యాసం, ఒకటి ముందు అభ్యాసం చేయాలి, 2 ఏం చేయాలి? విచారణ చేయాలి, 3 ఏం చేయాలి? పరిశోధన. అలా జాగ్రత్తగా ఈ దర్శన స్థితి ఎట్లా వచ్చిందనేది గమనిస్తే అధ్యయనము, విచారణ, పరిశీలన, పరిశోధన, ఈ 4 కలిస్తే 5వ లక్షణమైన దర్శన స్థితికి చేరింది. మరి ఇదంతా బుద్ధి బలంతో చేసే పని కదా, అవునా కదా? ఏమన్నా శారీరక బలంతో పని ఇందులో? రండి ఎవరో.
ఇట్లా జాగ్రత్తగా బుద్ధి వికాసాన్ని గమనిస్తే ఈ ప్రక్రియలన్నీ కనబడుతున్నాయి లేదా? మనం ఒక పిహెచ్డి చేసే వ్యక్తికి దగ్గర ఈ 5 లక్షణాలు కనబడుతున్నాయి లేదా? కనబడుతున్నాయి. హీ విల్ బికమ్ ఏ ప్రొఫెసర్ వెన్ హీ ఈజ్ ఏబుల్ టు ప్రపోజ్ ఏ ప్రొఫెసీ. నేను పేరు ప్రొఫెసర్ అని ఎందుకు పెట్టామంటే he is able to propose a prophecy about the principles of the nature or about the whatever is existing in the entire universe. So universe is different and nature is different. So you may quest anything. ఏదైనా పరిశోధించవచ్చు. ఏమంటే మీరు ఎందులో పిహెచ్డీ చేస్తారండి అని అడిగితే ఇందులోనే చేయమని చెప్పడానికి వీలు కాదు. ఆయన దేని పరిశోధన తెలుసుకుంటే, దేని అధ్యయనం చేస్తే, దేని విచారణ చేస్తే, దేని పరిశీలన చేస్తే, దేంట్లో ఆ దర్శనాన్ని పొందాడు అంటే కళ్ళు ఎదురకుండా లేదు కానీ ఆయన కనబడుతుంది. సో ఇలాంటి దశకు వచ్చినటువంటి వాళ్ళందరినీ మనం ఏమన్నాం? ప్రొఫెసర్స్ అన్నాం. మనం కూడా అప్పుడు అన్నాం వాళ్ళందరినీ ఋషులు అన్నాం. నాన్ ఋషి కురుతే కావ్యం. ఆయన ఒక కావ్యం రాయాలంటే నువ్వు ఋషివే అయి ఉండాలి. ఎవరు పడితే వాడు కావ్యాలు రాస్తే అది కావ్యం అనిపించుకోలేదు. నాన్ ఋషి కురితే కావ్యం అంటే ఆ పరిశోధన, ఆ విచారణ, ఆ పరిశీలన, ఆ అధ్యయనం ఇవన్నీ కలిపి ఒక దర్శన స్థితిని పొందించాలి. అయితే ఏమంటే దర్శనం దర్శనం అన్నారు కదా, అసలు దర్శనం అంటే ఏంటండి? వాట్ ఈజ్ దర్శనం అంటే శాస్త్ర ప్రమాణంతో చూస్తేనేమో షడ్ దర్శనాలను బోధించారు. సాంఖ్య, మీమాంస, యోగ, తర్క ఇలాంటి దర్శనాలన్నీ ఒక పద్ధతిగా చెప్పుకొచ్చారు. అయితే మేమేమన్నామంటే వేదాంత పద్ధతికి వచ్చేటప్పటికి నైనా ఆ షడ్ దర్శనాలు నీకు బలాన్ని ఇవ్వగలవేమో కానీ దర్శనాన్ని ఇవ్వలేదు. బలాన్ని ఇవ్వగలవేమో కానీ దర్శనాన్ని ఇవ్వలేదు. ఎందుకనయ్యా అంటే మేం చెప్పే దర్శనం అవి కాదయ్యా. తత్వ దర్శనం, చిత్వ దర్శనం, ఈశ దర్శనం, ఇది క్రమం అన్నారు భగవాన్ రమణుడు. నీకు దర్శనం దర్శనం అంటే ఎట్లా రావాలయ్యా? తత్వ దర్శనం, చిత్వ దర్శనం, ఈశ దర్శనం, స్వాత్మ దర్శనం. 4వ స్థితిలో ఏమిటయ్యా అంటే స్వాత్మ దర్శనం. ఇదయ్యా దర్శన విధి అన్నాం. మరి ఇలా చేస్తే అప్పుడు నేనేమవుతానని అన్నా? నీవే బ్రహ్మవు, నీవే పరమాత్మవు, నీవే ఈశ్వరుడు. ఎందుకని ద్రష్ట నీవే కదా. ఆ దర్శనం ఎవరికి కలిగింది? నీకే కలిగింది. ఆ ద్రష్ట, ఆ ద్రష్ట అన్న స్థితిలో నిలకడ చెందావుగా. దృశ్యం లేదుగా ఇప్పుడు, దర్శనం కూడా లేదుగా. అప్పుడు స్వాత్మ దర్శనం తర్వాత దర్శనం లేదుగా. కాబట్టి శాస్త్ర ప్రమాణయుతమైనటువంటి షడ్దర్శనాలు అధ్యయనానికి తీసుకోవచ్చేమో కానీ అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించిన దర్శనాల గురించి మాట్లాడవయ్యా అంటే మనం ఎలా మాట్లాడామంటే ఇప్పుడు తత్వదర్శనం, చిత్వ దర్శనం, ఈశ దర్శనం, స్వాత్మ దర్శనం. ఇట్లా దర్శనాన్ని మనం ఈ రీతిగా బోధించింది వేదాంతం. ప్రస్థానత్రయం బోధించినటువంటి దర్శన విధి ఏమిటయ్యా అంటే తత్వదర్శనం, చిత్వ దర్శనం, ఈశ దర్శనం, స్వాత్మ దర్శనం. ఇంకేమైనా ఉందా? ఉందయ్యా అన్నాం. ఆఖరి దర్శనం ఒకటి ఉంది, అది బయలు వ్యోమ దర్శనం. అక్కడ ద్రష్ట లేడు. అది ఆఖరిది ఏమిటంటే అక్కడ ద్రష్ట లేడు. ఈ మొదటి 4 ఏమిటంటే ద్రష్ట ఉన్నాడు. ఆ చివరి దర్శనంలో ఏంటంటే ద్రష్ట లేడు. ఇదే దర్శనం అంటే అన్న. ఇది బుద్ధి వికాసానికి ఆత్యంతికం. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ ఏమైనా ఉందా అని అడిగాం. ఇదిగో ఇదేనయ్యా, దిస్ ఈజ్ దిస్. మానవుడు తన బుద్ధి బలంతో మ్యాక్సిమం లెవెల్, అత్యంతికమైనటువంటి విజ్ఞానాన్ని, అత్యంతికమైనటువంటి జ్ఞాన సౌధాన్ని నిర్మిస్తే వాట్ ఈస్ ద అపెక్స్? శిఖలో ఏముందయ్యా అన్న. ఇదిగో ఈ 5 దర్శనాలుగా ఉన్నాయా. తత్వదర్శనం, చిత్వ దర్శనం, ఈశ దర్శనం, స్వాత్మ దర్శనం,
వ్యోమ దర్శనం. మరి ఈ దర్శనాలను అందించడం కొరకే అన్ని క్షేత్రాలని ఏర్పాటు చేశాం. క్షేత్రం యొక్క ప్రాధాన్యత అది. అందుకని మమ్మల్ని ఏం అడుగుతున్నాం, ఎక్కడికైనా వెళ్ళొచ్చామా అండి, ఏమంటే దర్శనం బాగా జరిగిందా, మిగిలినవన్నీ అడగం. ఏమంటే ప్రసాదం బాగా పెట్టారా, భోజనం బాగా జరిగిందా, వసతి బాగా కుదిరిందా, ప్రయాణం సుఖంగా జరిగింది, ఇవన్నీ ఇమ్మెటీరియల్. మొట్టమొదటి ప్రశ్న ఏమడిగాం, దర్శనం బాగా జరిగిందా, ఏం చెప్పాం, బాగా జరిగింది. ఏం చూసి వచ్చారండి? నేను అక్కడితో మొదటి ప్రశ్నతో వదిలిపెట్టానండి ఎవరైనా. ఏం చూసి వచ్చానండి? ఏం చూసి వచ్చానంటే ఏం చెప్పాలి నువ్వు అప్పుడు? అంటే నీకు ఈ విభజన, ఈ బుద్ధి వికాసం నీలో గనక ఏర్పడి ఉంటే నువ్వు తత్వదర్శనాన్ని పొందావా, చిత్వదర్శనాన్ని పొందావా, ఈశ దర్శనాన్ని పొందావా, స్వాత్మ దర్శనాన్ని పొందావా, వ్యోమ దర్శనాన్ని పొందావో చెబుతావు. ఇది జ్ఞాన మార్గం అంటే. జ్ఞాన మార్గం అంటారండి. జ్ఞానాదేవత కైవల్యం ఎలా అంటే అది సూత్రం అలాగే చెప్తారు అంతే. అరే జ్ఞానాదేవత కైవల్యం ఒప్పుకున్నానండి, జ్ఞానం వల్ల కైవల్యం ఎలా వస్తుంది అంటే దర్శనానికి జ్ఞానం అవసరం. ఆ దర్శన సిద్ధి జ్ఞాన బలం, వేరే దాని వల్ల కుదరదు. నువ్వు ఎన్నన్నా చెప్పావు, అన్నీ అనుషంగికాలు. నేను పొద్దునే లేచానండి, షోడశోపచార పూజలు చేశానండి, అధ్యయనం చేశానండి, పారాయణ చేశానండి, జపం చేశానండి, మరొకటి చేశాను, ఓకే, ఆల్ రైట్. ఇవన్నీ దేనికి పనికొస్తాయి? నిన్ను జ్ఞాన స్థితిలో ప్రవేశింపచేయడానికి నిన్ను తయారు చేస్తాయి. ఆ జ్ఞాన స్థితి యొక్క ఆ జ్ఞాన సిద్ధి వలన నీకు దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం ఈ 5 స్థాయిల్లో ఉంది. కాబట్టి ఏమండి, నేను ఈశ్వరుని దగ్గర శివాలయానికి వెళ్ళాను, మంచిది నాన్న, దర్శనం బాగా జరిగింది. ఏం జరిగింది అన్న ప్రశ్న వేసుకుంటే అప్పుడు మనకేమైంది అంటే, నీ ఆ దర్శన స్థితిలో పొందినటువంటి అనుభూతి, ఆ అనుభూతి 5 కేటగిరీలో ఎక్కడో ఒక చోట ఉండాలి. అప్పుడు నువ్వు జ్ఞాన మార్గం అవలంబికుడు. అదే ఏమండి, దర్శనం బాగా జరిగింది, అభిషేకం బాగా జరిగిందండి, వెంటనే ఆన్సర్ ఏం చెప్తాడు? ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందండి అంటే ఏం చెప్పాడు? అభిషేకం బాగా జరిగింది అంటే అప్పుడు అది ఏ దర్శనం కిందకు వచ్చేసింది? ఈ 5 రాలేదుగా. తత్వదర్శనంలోకి రాలేదు, చిత్వ దర్శనంలోకి రాలేదు, ఈశ దర్శనంలోకి రాలేదు, స్వాత్మ దర్శనంలోకి అసలు రాలేదు, వ్యోమ దర్శనం అసలు అవ్వదు. కాబట్టి గృహస్థులందరికీ కూడా తప్పక 4 ఆశ్రమధారులకి తప్పక ప్రతి సంవత్సరము దర్శనానికి వెళ్ళమన్నావా లేదా? ఎందుకు వెళ్ళమన్నామంటే ఇందుకే వెళ్ళమన్నా. ఉత్తమం తత్వచింతాచ, మధ్యమం మంత్రచింతాచ, అధమం శాస్త్రచింతాచ, అధమాధమంచ తీర్థాటనం. అంటే నీ ప్రజ్ఞా బలాన్ని బట్టి ఈ 4 సూత్రాలు చెప్పాను. నీకు ఉత్తమమైన ప్రజ్ఞాబలం, ధీశక్తి, బుద్ధిబలం, అప్పుడేం చేయాలంట? తత్వచింతన చేయాలి. అప్పుడు తత్వదర్శనాన్ని పొందుతావు. అంటే నువ్వేది చింతిస్తే ఆ చింతనయే దర్శనంగా మారుతోంది. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మరి మన క్షేత్ర దర్శనాలన్నీ క్షేత్ర దర్శనమా, తత్వదర్శనమా, చిత్వదర్శనమా, ఈశ దర్శనమా, స్వాత్మ దర్శనం? క్షేత్ర దర్శనమే అంటే ఏమయ్యామప్పుడు? అధమాధమంచ తీర్థాటనం. ఆ గంగలో మునిగితే పాపం పోతుందండి. ఎలా పోతుందండి? ఆ విశ్వేశ్వర దర్శనం చేస్తే పాపం పోతుందండి. ఎలా పోతుంది అంటే ఎలా పోతుందనే ప్రశ్న వేసుకోవాలా, అంటే విచారణకు అవకాశం చేసుకోవాలా. వాళ్ళు ఏం చెప్పారు? చేయాలి, కానీ విచారించాలి. ఎందుకంటే నువ్వు బుద్ధిగత జీవి కాబట్టి. అదే పని మిగిలిన జీవరాశి చేయడం లేదు కదా. ఆ దర్శన స్థితి దానికి కలిగే అవకాశం లేదు. ఆ అవకాశం ఉన్నది ఒక మానవుడే. కానీ నీవేం చేశావు? అధమాధమంచ తీర్థాటనం దగ్గరే చేస్తే నీలో ప్రజ్ఞ యొక్క బలం ఎట్లా పెరుగుతుంది? కాబట్టి ఏం చేయమన్నావు? నాయన అది గుడి కాదు, బడి. వెళ్ళు, అధ్యయనం చేయి, అక్కడ కూర్చుని అధ్యయనం చేయి.
క్షేత్రానికి వెళితే ఊరికినే వెళ్ళి తిరిగి రమ్మని చెప్పలేం అన్నవాడు. తప్పక 3 రాత్రులు వసించవలే, క్లియర్గా చెప్పారు. 3 రాత్రులు అక్కడ ఉండేట్టుగా వెళ్ళాలి. ఏం చేయాలండి నేను అన్ని రోజులు అక్కడ? ప్రాబ్లం ఏంటి? అన్ని రోజులు అక్కడ నేను ఏం చేయాలండి? అరే అధ్యయనం చేయవయ్యా, జపం చేయవయ్యా, సాధన చేయవయ్యా. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దివ్య శక్తి నిన్ను ఆవేశించేటట్లుగా చేసుకో. అది నీ బుద్ధి బలాన్ని ఆవేశించాలి. ఆవేశిస్తే నీకు ఆ రకమైన పరిణామం వస్తుంది అంతర్ముఖం. ఆ రకమైన లేవనెత్తబడతావు. లేకపోతే ఇంద్రియ పరిధిలోనే ఉండిపోతావు. నీకు అధ్యయనం రావాలి అంటే, స్ఫురణ రావాలి అంటే మొదటి రోజు వెళ్ళావు, దర్శనానికి వెళ్ళావు, కాసేపు అంతా భౌతికంలో అందంగా అలంకరించబడినటువంటి ఆ విధాన క్రమమే నిన్ను ఆకర్షిస్తుంది. మళ్ళీ 1 గంటకి మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఏమైంది? ఏం మారదు, అదే ఉంటుంది. ఇప్పుడు నీ లోపల బుద్ధి అడగడం మొదలు పెడుతుంది. ఏమిటి మళ్ళీ తెలుగు? ఏం గమనించాలనుకున్నావు? ఏం తెలుసుకోవాలనుకున్నావు? ఏ మహానుభావుని దర్శించాలనుకున్నావు? ఏ అధ్యయనం పూర్తి చేయాలనుకున్నావు? అంటే ఏ అధ్యయనము పూర్తి చేయకపోతే ఆ క్షేత్ర దర్శనం వృధా. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే పూర్వీకుల క్షేత్ర దర్శన విధి నియమాలను ఎలా పెట్టారన్నమాట. ఎప్పుడూ అలా అధమాధమంజ తీర్థాటనంలోనే ఉండాలని కాదు వాళ్ళ ఉద్దేశం. క్రమేపీ అక్కడి నుంచి శాస్త్ర చింతన, దాని నుంచి మంత్ర చింతన, దాని నుంచి తత్వ చింతన. ఇప్పుడు మరి మంత్రం దగ్గర ఆగిపోయిన వాళ్ళు కూడా మనం చాలా మంది చూస్తున్నాం. ఏమన్నాం వాళ్ళని? వారు మంత్రద్రష్ట అండి అన్నాం. మంత్రసిద్ధుడిని ఏమన్నాం? మంత్రద్రష్ట. మరి ఇప్పుడు తత్వసిద్ధుడిని ఏమన్నాడు అంటే చింతన ద్వారా సిద్ధి కలుగుతుంది. చూసుకోండి, చింతన ద్వారా సిద్ధి కలుగుతుంది. నువ్వేది చింతిస్తే అదే సిద్ధిస్తుంది. బ్రెడ్ అండ్ బటర్ గురించే, కంచం మంచం గురించి ఆలోచిస్తే అదే సిద్ధిస్తుంది. నేచురల్ సృష్టి ధర్మం అది. యాజ్ ఇట్ ఈజ్. ఈశ్వరుడు ఒకటే ప్రిన్సిపల్ చెప్పాడు, యా చింతయా సా సిద్ధయా. ఏది చింతిస్తావో అదే పొందుతావు. ఇంకొద్దిగా చెప్పాలంటే యద్భావం తద్భవతి. అందరికీ తెలిసిందేగా ఈ సూత్రం. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మనం ఏం చింతన చేయాలట అంటే, బాబు నువ్వు క్షేత్ర దర్శనానికి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత అక్కడ నిలకడగా ఉండు, కొంతకాలం నివసించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహానుభావులు ఎవరున్నారో తెలుసుకో. శాస్త్ర చింతనకు సంబంధించినటువంటి మహానుభావులు ఎవరున్నారు? మంత్రచింతనకు సంబంధించిన మహానుభావులు ఎవరున్నారు? తత్వచింతనకు సంబంధించిన మహానుభావులు ఎవరున్నారు? ఈ అన్వేషణ కొరకు క్షేత్రానికి వెళుతున్నాం. ఆ క్షేత్రానికి బలం ఎట్లా వచ్చిందట? ఆ క్షేత్రం వీళ్ళందరికీ ఆశ్రయం. ఆ క్షేత్రం వీళ్ళందరికీ ఆశ్రయం. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఏదో లడ్డూ ప్రసాదం తెచ్చుకోవడం కోసం తిరుపతి వెళ్ళాలా మనం ఉన్నాం కదా. తిరుమల ఎందుకు వెళుతున్నాం? ఆ లడ్డూ ప్రసాదం మీ ఇంట్లో కూడా తయారవుతుంది. అది పెద్ద విషయం కాదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే శాస్త్ర చింతన చేశాను. ఈసారి నేనే నూతనమైన అవగాహనని పొందాను. నా జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలనే నిర్ణయాన్ని నేను ఎలా పొందాను అక్కడ. ఆ శాస్త్ర చింతన వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, నువ్వు ఇప్పటి వరకు చేయనటువంటి, మార్చుకోలేనటువంటి అభ్యాసాలని మార్చుకుని నువ్వు పొందవలసిన లక్ష్యం దిశగా, తత్వ దర్శన స్థితి దిశగా నువ్వు ఏ మార్పులైతే చేసుకోవాలో ఆ రకమైనటువంటి మార్గదర్శకత్వాన్ని పొందడానికి వెళ్ళావు అక్కడ. అంతేనా కాదు? అలా పొందితే ఏమైనప్పుడు అప్పుడు శాస్త్ర చింతన. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రసిద్ధుడిని ఆశ్రయించావు. ఆ మంత్రసిద్ధుడి యొక్క బలం చేత నీకేమభ్యాసం? ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆ మంత్ర చింతన అనేటటువంటిది ఎలా చేయాలో చెప్పాడు. తద్వారా నీ మనసుని కట్టివేయగలిగేటటువంటి బలాన్ని సంపాదించు. అది అక్కడే వచ్చేయాలి నీకు. దాన్ని ఎప్పుడో చేస్తానండి, ఎప్పుడో చేస్తే ఎప్పుడో అవుతుందండి అనేది విధానం కాదు మనం. అర్థమైందండి? ఈ రీతిగా మనోజయాన్ని సాధించడానికి ఆ క్షేత్ర దర్శనం. ఇంకా ఏమిటండి అన్న,
ఇది సరిపోదయ్యా, ఇది చాలు, బుద్ధి బలానికి చాలు, ఇదంతా మనోబలం వరకే. బుద్ధి బలం అంటే తత్వచింతన, ప్రతి దానిని తత్వంగా చూడగలగడం రావాలి, పదార్థాన్ని తత్వంతో చూడాలి. డాక్టర్ ఏం చెప్పాడండి, ఏమయ్యా నీకు కొద్దిగా బలహీనతగా ఉంది, బలమైన ఆహారం తిను నాయన. బలమైన ఆహారం అంటే ఏమిటండి అన్న, అంటే ఏం తినమంటారు డాక్టర్ గారు? బాగా ఆకుకూరలు తిన్నాను, బాగా ఫ్రెష్ వెజిటబుల్స్ తిను, ఫ్రూట్స్ బాగా తిను, పండ్లు పాలు బాగా పుచ్చుకో, పంచామృతాలు కొబ్బరి నీళ్లు అలాంటివన్నీ బాగా పుచ్చుకో, తేలిగ్గా జీర్ణం అయ్యేవి చూసుకో, కానీ విటమిన్లు అన్నీ ఉండేటట్లుగా చూసుకో, ఇలా చెప్పు. అంతేనా కాదు? నా సంతృప్తి చెందామా లేదా? భౌతిక దర్శనంలో ఏం కనబడ్డాయి? ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు. తత్వదర్శనంలో ఏం కనబడ్డాయి? విటమిన్లు, మినరల్స్. అవి కళ కనబడలేదు కదండి, అందులో ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే ఎక్కడ నిరూపించాం? ప్రయోగశాలలో నిరూపించాం. నిరూపించి ఏం చేశాం? శాస్త్రం రాశాం. నిరూపించి శాస్త్రం రాశాం. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి కనబడుతున్న పదార్థం వెనకున్నటువంటి కనపడనటువంటి లక్షణాలను నిరూపించాం. అవి లక్షణాలు, అంతేనా కదా? కాబట్టి ఇలా నిరూపించే వాటన్నిటికీ లాక్షణిక శాస్త్రములని పేరు, లాక్షణిక గ్రంథములు. కనబడే దాంట్లో కనబడని లక్షణాన్ని నిరూపించడం. అయితే లాక్షణిక గ్రంథాలు తత్వదర్శనానికి పరిగిరవు. అదేమిటండి అన్న? అది అంతేనయ్యా. అంటే ఎందుకయ్యా అంటే పదార్థయుతమైనటువంటి పరిణామాన్ని పోషించడానికి మాత్రమే విటమిన్లు మినరల్లు పనికొస్తాయి. మీరు ఫలానా విటమిన్ బాగా పుచ్చుకోండి, మీకు విజ్ఞానం వస్తుందని చెప్పండి, నాట్ పాసిబుల్. మీరు ఐరన్ బాగా పుచ్చుకోండి, మీకు బాగా బుద్ధి బలం వస్తుంది, బుద్ధి వికాసం వస్తుందని చెప్పగలరా? అదేంటండి మరి అంటే, పోనీ బ్రాహ్మి అనే మూలిక మేధాశక్తికి బాగా పనికొస్తుంది, ఆ బ్రాహ్మీ రసాయనాన్ని కనుక మీరు స్వీకరిస్తే మేధాశక్తి బాగా వస్తుందండి అన్న. మేధాశక్తి బాగా వస్తుందా, బుద్ధి బలం బాగా వస్తుందా? ఏమిటి రెండింటికి తేడా? అంటే మెదడు చురుగ్గా పనిచేయడం మేధాశక్తి, అంటే భౌతికమైన బలాన్ని పెంచడానికి పనికొస్తాయే తప్ప విజ్ఞానం అనే బలాన్ని పెంచడానికి. కాబట్టి కానీ అది అందులో ఉందా లేదా? ఉంది. ఎవరికి కనబడుతుంది? ఆ అధ్యయనం ఉన్నవాడికి, ఆ పరిశీలన ఉన్నవాడికి, ఆ పరిశోధన ఉన్నవాడికి, ఆ విచారణ ఉన్నవాడికి. అనుభవం ద్వారా నీకు కూడా ఆయన చెప్పినట్టు చేసేసావు, నీకేం తెలియక్కర్లే. చెప్పినట్టు శరణాగతులుగా డాక్టర్ చెప్పినట్టు చేసేసాడండి యాజ్ ఇట్ ఈజ్గా. వాడికి బలము వచ్చింది, ఆరోగ్యము వచ్చింది, ఉత్సాహము వచ్చింది, జీవనం మారింది, ఆ మెరుగైన జీవనాన్ని పొందాడు. ఇప్పుడు ఆ మెరుగైన జీవనాన్ని మెరుగైనటువంటి బుద్ధి బలం కోసం వాడాడు. అప్పుడేమయ్యాడు? ఈసారి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే మీరు చెప్పినట్టు చేశానండి, చాలా బాగున్నానండి, ఆ తర్వాత నేను ఎన్నో సాధించానండి, అది అప్పుడు నాకు చాలా టంబ్లింగ్ బ్లాక్ అయిపోయిందండి, మీరు మీ దయ వల్ల నేను అది తొలగించుకున్నానండి, ఆ తర్వాత ఎంతో జీవితంలో ఎన్నో లక్ష్యాలను సాధించానండి, చాలా గొప్ప సహాయం చేశారండి అన్నాడు. డాక్టర్ గారు ఏమన్నాడు? నాదేముంది, నేనేం చేశాను, నేనేం చేయలేదు నాన్న, ఇక్కడ సలహా మార్గదర్శనం, ఇలా చేసుకో అలా చేసుకో అని సలహా ఇచ్చాను, ఇంకా తప్ప నేనేం చేయలేదు. చేసిందంతా ఎవరు? నువ్వే చేశావు, లేదా ఈశ్వరుడు చేశాడు. నువ్వు చేశానంటున్నావు కాబట్టి అయితే నువ్వన్నా చేసి ఉండొచ్చు, లేదంటే ఎవరు చేశాడు? ఈశ్వరుడు చేశాడు, నేనేం చేయలేదు అన్న. అట్లాగే గురువు కూడా అంతే. చింతన, నీలో ఆ చింతన అనేటటువంటి స్థితిని మేల్కొలుపుతాడు. నువ్వే స్థాయిలో ఉన్నావో గమనిస్తాడు. గమనించి ఓహో ఇతనిలోని ప్రజ్ఞ ఈ స్థాయిలోనే చింతిస్తుంది, నేనేం చేయాలి ఇప్పుడు? కొద్దిగా పైకి ఉత్తమ తరగతికి సంబంధించిన చింతనను అందించాలి అనే దృష్టితో జాగ్రత్తగా ఈ తత్వచింతన వరకు తీసుకొస్తాం.
ఎవరెవరైతే ఈ తత్వ చింతన వరకు తీసుకొస్తారో వాళ్ళందరూ ఆచార్యులు. అదేనండి, తత్వచింతన వరకు తీసుకొచ్చి వదిలిపెట్టేస్తే వాడి పని అయిపోతుంది, ఇంకా వాడికి తర్వాత లేదన్నమాట. అక్కడి నుంచి సద్గురుమూర్తి యొక్క ఆశ్రయం ప్రారంభం. అంటే ఆచార్యుని యొక్క ప్రభావం లేకుండా నువ్వు సరాసరి సద్గురుమూర్తి యొక్క ఆశ్రయాన్ని పొందలేదు. అందుకని పెద్దలు ఏం చెప్పారు, అయ్యా తగుపాటి గురువుని సశరీర గురువుని మొదట ఆశ్రయించు. ఆయన నీకేం చేస్తాడయ్యా ఉపయోగం అంటే కళ్ళకు కనబడే దాంట్లో కనబడని దాన్ని నిరూపిస్తాడు. కనబడుతున్నది జగత్తు, కనబడనిది ఈశ్వరుడు. కాబట్టి నువ్వు తప్పక నీ జీవితంలో ఏం పొందాలయ్యా, ఇందాక చెప్పేశాం, తత్వదర్శనం, చిత్వదర్శనం, ఈశ దర్శనం, స్వాత్మ దర్శనం, వ్యోమ దర్శనం. దర్శనంలో ఈ ఐదు స్థితులు మానవుడు మాత్రమే సాధించగలదు. అలా సాధించడానికి నీకు ఉపయుక్తమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా విశేషమైన దివ్య క్షేత్రాలుగా ఉన్నాయి. అవి వట్టి క్షేత్రాలు కావు, దివ్య క్షేత్రాలు. ఏమిటి, ఎందుకని దివ్య క్షేత్రాలు అన్నాం? తిరుమల దివ్యక్షేత్రం, కాళహస్తి దివ్యక్షేత్రం, శ్రీశైలం దివ్యక్షేత్రం, కాశీ దివ్యక్షేత్రం. ఎందుకండి ఇలా పెట్టారు? చిదంబరం అది ఇంకా పెద్ద దివ్యక్షేత్రం. అంటే నీ లోపల కనబడుతున్నటువంటి సప్తధాతు నిర్మిత శరీరాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. దాని వెనక పంచభూతాలు ఉన్నాయి. కనబడుతున్న శరీరం వెనక పంచభూతాలు ఉన్నాయి. నీకు కనబడాల. ఎలా కనబడలేదండి? నాకు కనబడుతున్నాయి కాంటే బయట కనబడటం వేరు, లోపల కనబడడం వేరు, అంతేనా? కాబట్టి నీకు పంచీకరణ అనేటటువంటి సాంఖ్య శాస్త్ర విజ్ఞానాన్ని జోడించాము. అప్పుడేమైంది? ఏ ఏ పంచభూతాలు ఏ ఏ క్రమ పద్ధతిలో ఒకదానితో ఒకటి సంఘటనము, విఘటనము, సంయోజనీయము, వియోజనీయము జరుగుతూ ఉంటే సృష్టిలో ఏవేవి ఎలా ఏర్పడ్డాయో నీకు ఆ దృష్టి కలిగించాం. ఆ సాంఖ్య విజ్ఞానం ద్వారా, ఆ దర్శనం ద్వారా, అది కూడా ఒక దర్శనం. ఆ సాంఖ్య దర్శనం ద్వారా నీకేం తెలిసిందయ్యా అంటే ఆయా పంచభూతాలు ఎలా కలిసి పనిచేస్తున్నాయి, ఎలా విఘటనం చెందుతున్నాయి, ఎలా అది ఈ రూపానికి కారణమైంది, ఎలా ఈ రూపం వల్ల విడిపోవడానికి కూడా అదే కారణమవుతుందో బోధపడింది. మరి నాకు కనబడలేదు కదంటే ఇలా చూడు కనబడుతుంది. చూసే పద్ధతిని బోధించడం దర్శనం. ఇప్పుడు మీరు పంచభూత లింగాలను దర్శించారు. అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇది ఆకాశలింగం, ఇది వాయులింగం అక్కడ రాసి ఉంటుంది, ఇది అగ్నిలింగం అని రాసి ఉంటుంది. ఎందుకంటే ఇలాగ పెట్టారు అంటే ఆ తత్వదర్శనం ఉండాలి నీకు. ఈ పంచభూత సముదాయంతో ఈ జగత్ ఎలా ఏర్పడిందనే సాంఖ్య శాస్త్రాన్ని, ఆ సాంఖ్య దర్శనాన్ని పొందమని అది సూచిస్తుంది. అంతేగాని అక్కడికి వెళ్ళి వాయులింగం అంటే ఆ లింగం మధ్యలో గాలి ఎట్లా కదులుతుందో చూద్దామని అనుకోవడం తప్పు. అదేం సూచిస్తోందో దాన్ని గ్రహించడం బుద్ధిబలం. నేను అరుణాచలం వెళ్ళాను, అక్కడికి వెళ్తే అగ్నిలింగం లోపలికి వెళ్తే మీకు ఉడకపోస్తున్నాను. అదే ఇక్కడేముంది, నువ్వు తలుపులు వేసిన ఇంట్లో కూర్చొని ఉడకపోతుంది. ఆ చిన్న లక్షణం కోసం అక్కడికి వెళ్ళలేదు. దట్స్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే అర్థం ఏంటి? శాంతం అట్లడుగు. ప్రజ్ఞాబలం పూర్తిగా సున్నాకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి అర్థం అవడం కోసం అని. చిన్నపిల్లవాడికి పంచదార అంటే తెలియదు, ఎవడో నోట్లో వేసాం, తినేసాడు, హాయిగా బాగుంది అన్నట్టు. అదే మోడల్ అన్నమాట మనకి. ఎప్పటికీ ఆ 3 ఏళ్ల మోడలే. అదే అరుణాచలం వెళ్ళింది నేను దేని కొరకు? ఆ సమస్తమైనటువంటి అగ్ని స్వరూపము ఈ బ్రహ్మాండం అంతా ఎలా వ్యాప్తమై ఉందో చూసే దర్శనాన్ని పొందడానికి వెళ్ళాను. ఈ బ్రహ్మాండం అంతా నాకు అగ్ని స్వరూపంగా గోచరిస్తుంది. ఇంకా నేను ఉడకడం ఏమిటి, మరోటి, నువ్వు నాకు అగ్ని శిఖగా కనపడుతున్నావు. ఎవరైతే అగ్నిలింగ దర్శనం చేశారో వాడికి సమస్త జీవజాలము, సమస్త జంతుజాలము, స్థావర జంగమాత్మకమంతా అగ్ని రూపంలో దర్శనమిస్తుంది. అది దర్శనం. అప్పుడేమైంది? యథాతథంగా దర్శించానండి ఇప్పుడు. ఎందుకని సూర్యుడు అగ్ని స్వరూపం, చంద్రుడు అగ్ని స్వరూపం,
భూమి ఆకాశంలోకి వెళ్ళి చూడు, ఇది కూడా అగ్ని స్వరూపమే. భూగర్భంలోకి వెళ్ళి చూడు, మహాగ్ని స్వరూపం. కట్టెలందు అగ్ని స్వరూపం, అవునా కదా? ఆ కట్టెలందు ఈ కట్టె కాలిపోతుంది, ఇది అగ్ని స్వరూపమే. అసలు అగ్ని స్వరూపం కానిది ఉనికే లేదు. మరి ఉన్నంతా ఏమిటి? ఉన్నదంతా చిదగ్ని, సర్వవ్యాపకమైన చిదగ్ని స్వరూపం. ఈ దృష్టితో చూసావు అప్పుడేమైంది? చిత్వ దర్శనం. కేవలం పంచభూతాల యొక్క కలయిక సాంఖ్య దర్శనం వరకే చూసావు, అప్పుడు అది తత్వ దర్శనం. ఎదిగావు, ఇలా చూసావు, అప్పుడేమైంది? సరే, నాకు అసలు రెండోదే కనబడలేదండి, నాకు అంతటా అగ్ని స్వరూపమే కనబడుతుంది. అగ్నిశిఖల వలే కనబడుతున్నారు అందరూ కూడా. ఇప్పుడేమైంది? చిత్వ దర్శనం. ఇప్పుడు ఇంకొక దర్శనం, చిదంబరానికి వెళ్ళా, ఆకాశ దర్శనం చేశారు. ఆకాశలింగం ఏమిటండి అసలు? లింగం అని చెప్పడంలోనే మేము రహస్యం, సూచన, అది ప్రతీకాత్మకం. లీయతే గమయతే ఇది లింగ అంటే అంతు ధరి లేకుండా వ్యాపించింది ఏదో అదేనయ్యా బాబు. మొదలు చివర లేదు దానికి. మొదలు చివరు లేకుండా ఏదైతే ఉందో అదంతా లింగమే. దానికి ఒక లక్షణం చెప్పాను. లింగం అంటే ఏమిటంటే మొదలు చివర లేకుండా వ్యాపకమై ఉన్నదంతయు లింగమే అన్న. నీవేవేవి వ్యాపకంలో వేస్తే అవన్నీ అదే, ఏవేవి పరిమితంలో వేస్తే అది కాదు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఏమండి, జీవము ఆద్యంతములు ఉన్నాయా? జీవుడు అన్నప్పుడు ఏమైంది? ఆద్యంతములు వచ్చేసి జీవము అన్నాం, అప్పుడేమైంది? సకల జీవజాలమునందు జీవము ఉన్నది, అవునా కదా? సకల సృష్టి యందు ప్రాణశక్తి ఉంది, ఉందా లేదు? చెట్లల్లో ఉంది, మొక్కల్లో ఉంది, విత్తనాల్లో ఉంది. ప్రాణచలనం అనే చైతన్య చలనం అణువున ఉంది. మరి అది వాయులింగం కదా. అణువునున్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ కదలిక ఉందో, అది ప్రాణశక్తి, అది మహాప్రాణం. శరీరంలో కొట్టుకుంటున్న ప్రాణం కాదు మన లెక్కలో. అణువున కదల్చగలుగుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది మహాప్రాణం. దాన్ని గుర్తించాను, దాన్ని దర్శించాను, అప్పుడేమైంది? చిత్వ దర్శనం. ఆ మహాప్రాణ స్థితిని వాయులింగం ద్వారా గుర్తించాను. ఈ చిదగ్ని స్థితిని అగ్నిలింగం ద్వారా గుర్తించాను. అలాగా అంతటా ఉన్నది జలశక్తేనండి. అసలు జలశక్తి లేని ఉనికి ఎక్కడ చెప్పండి? నీ ఉనికికి ఆధారభూతం ఆ జలశక్తి. నువ్వు ఏ రూపంలోనో చెప్పుకో, పిల్లవాడికి వాటర్ సైకిల్ రూపంలో చెప్పు, లేకపోతే నీ జీవితంలో ఆహారం పుచ్చుకునే దాంట్లో జలం గురించి చెప్పు, ఎట్లా ఏ రూపంలో భౌతికంలో చెప్పుకున్నా నీలో అసలు ఆ బలం అంటూ ఉనికి అనే బలం పనిచేయాలంటేనే ఆ ప్రాణం ఆధారంగా ఉంది. ఆ ప్రాణం జలశక్తి మీద ఆధారపడుతుంది. మరి చిత్ర దర్శనాన్ని చూసేప్పటికి ఏమైంది? ఇది మహత్తు, ఉన్నదంతా జలమే. రేపొద్దున విలయం చెందేటప్పుడు కూడా ఏమైపోతుంది? అంతా జలంలో కలిసిపోతుంది బాబు. ఆ తర్వాత అది అగ్నిలో కలిసిపోతుంది, ఆ తర్వాత అది వాయువుగా మారిపోతుంది, ఆ తర్వాత అది ఆకాశంలో పోతుంది. అది ఎలా పోతుందండి? అక్కడి నుంచే వచ్చింది కాబట్టి. ఈ నాలుగిటికి అదే మొదలు, అదే తుది. మొదలకు ముందు ఉంది, తుదికి ముందు కూడా ఉంది. కాబట్టి అందులోంచి వచ్చింది, అందులోకి పోతుంది. ఇది సాంఖ్య దర్శనం. దీన్ని పెంచాం, చిత్వ దర్శనం. తత్వదర్శనం నుంచి చిత్వ దర్శనానికి పెంచాం. ఈ దృష్టితో చూడడం మొదలుపెట్టాం. నీ అంద ఆకాశం ఎక్కడ ఉంది? నా ప్రశ్న ఏంటి? ఇప్పుడు నేను చూశాను కదా, ఈశ్వర దర్శనానికి వచ్చాను, ఆకాశలింగం, అక్కడ ఏమి లేదు, సున్నా ఉంది. సున్నా తప్ప ఏమీ లేదు, అంతేనా కదా? అంతే, సున్నా ఉండదు అంతే. అక్కడ ఆ సున్నా మధ్యలో ఏముందంటే ఖాళీ. ఖాళీ ఉందంటే ఏం లేదంటే అన్నా. అంతే. ఏమిటి ఆ ఖాళీ? అదేనయ్యా నువ్వు అన్నావు. ఆ ఖాళీయే నువ్వు. ఖాళీ నేను ఎట్లా అవుతానండి? భౌతిక.
అందుకని మొదట చిదంబరానికి వెళ్ళమని ఎవరు చెప్పరు. నువ్వు లైన్లో రావా బాబు, డైరెక్ట్గా చిదంబరానికి వెళితే నీకేం బోధపడదు. పృథ్వీలింగం దగ్గర మొదలుపెట్టి మిగిలిన 4 పూర్తి చేసుకుంటూ ఈ దర్శనాన్ని పొంది చిదంబరానికి వెళ్ళారు. అందుకే దాని పేరేమని పెట్టాం, చిత్ అంబరం, చిదాకాశం. అది అంటే చిత్వ దర్శనానికి ఎదగాలి నువ్వు. ఈ తత్వదర్శనం ఈ 4 పూర్తి చేసుకుంటూ ఈ తత్వదర్శనాన్ని చిత్వదర్శనంగా మార్చుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు చిదంబరానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం దర్శించాడు? ఇప్పుడు మహదాకాశమును దర్శించాడు. ఏ మహదాకాశం చేతైతే అక్కడ ఈ భూమండలంలో ఉన్న సృష్టి అంతా కూడా అవకాశం ఇవ్వబడిందో అదే చిదంబరం. ఇప్పుడు నేను ఆ చిదంబర స్థితిని ఎట్లా పొందాలి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఆ కూర దగ్గర ఉన్నాను. ఎక్కడ పొందా? ఇప్పుడు నా లక్ష్యం ఏమిటి? నీ ప్రశ్న వేశాను. ఇప్పుడు నాలో ఆకాశం ఎక్కడ ఉందండి, చెప్పగలరా ఎవరైనా? కొద్దిగా చెప్తారా అని అడిగారు. అక్కడికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు? ఉన్నదంతా ఆకాశంలోనే ఉంది నాయన. ప్రశ్న ఏమడిగాం? హలో ఆకాశం. ఆయనే సమాధానం చెప్పాడు, ఉన్నదంతా ఆకాశంలోనే ఉందన్నాడు. ఉన్నదంతా ఆకాశంలో నాకెందుకు బోధపడాలి? నీకు కూడా బోధపడుతుంది. విచారణ చేస్తే, దర్శిస్తే. నీ గాఢ నిద్రావస్థలో నీ రూపం నీకు గుర్తుందా? ఇప్పుడు నువ్వు రూపానివే అరూపానివే? అప్పుడు మెలకువలో కలలో రూపానివి, నామానివి. నీ నామరూపాలు అక్కడ పనిచేస్తున్నాయి. నీ గాఢ నిద్రావస్థలో అరూపరూపి. నీకు పేరు పెట్టావాడ అరూపరూపి. రూపంలోనే ఉన్నాడు కానీ అరూపంగా ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న నేనెవరు? ఆ అరూపరూపే. ఆ అరూపరూపి ఈశ్వరుడు. కాబట్టి నేనెవరు? ఈశ్వరుడు. నువ్వు ఆ గాఢ నిద్రావస్థలో ఆకాశ స్థితిలోనే ఉన్నావు. మరి మరలా మెలకువలోకి వచ్చేటప్పుడు అన్నీ తోస్తున్నాయో తోచడం లేదా? ఆయా పంచభూతాత్మకమైనటువంటి 5, 25 తత్వాలు ఒకటొకటి మళ్ళా స్ఫురణలోకి వచ్చినాయి, మళ్ళా వ్యవహారంలోకి వచ్చినాయి, మళ్ళా ఫలితాలను ఇచ్చినాయి, మళ్ళా ఉడిగిపోయింది. ఇప్పుడు రోజు పోతున్నాడా, 100 ఏళ్ళకోసారి పోతున్నాడా? జీవుడు నిత్య ప్రళయం. శరీరమే నేనంటావు అనుకో, రోజు పోతున్నాడు, 100 ఏళ్ళకోసారి పోవడంలా. కాదు ఈశ్వరుడు అంటావా? ప్రళయాంతకుడు. వాడికి ప్రళయం లేదు. నేను శరీరమే అని జీవుడు అంటావా? అప్పుడేమయ్యావు? రోజు పోతున్నావు. అర్థమైందా? కాదు ఈశ్వరుడు అంటావా? ఆయనేమో ప్రళయాంతకుడు, త్రిపురాంతకుడు. ఆయనకి ప్రళయం లేదు, ఆయన పోవడం లేదు. పోవడం లేని వాడికి పుట్టుకని ఎక్కడ చెప్తాం? లేదు. పోతే పుట్టాడని చెప్పచ్చు, లేదు పుడితే పోయాడని చెప్పచ్చు. సాపేక్ష నిర్ణయంతో ఇవి ఆధారపడి ఉన్నాయి కానీ నిరపేక్ష నిర్ణయం నందు ఇవి. అంటే చిదాకాశమును నువ్వు కనుక దర్శించాలి అంటే నీ గాఢ నిద్రావస్థలో నీ హృదయ స్థానంలో నువ్వు నిలకడ చెందుతున్నావు. కాబట్టి నీలో ఆకాశ స్థితి ఎక్కడున్నాడా? నీ హృదయ స్థానంలో ఉంది. ఎవరికైతే నిద్రాసుఖం లేదు, ఎవరైతే నిద్రాసుఖానికి అతీతులు, ఎవరైతే నిద్రాసుఖానికి సాక్షిత్వ స్థితిని పొందారో వాళ్ళ చిదాకాశ స్థితి ఎందున్నారు, వాళ్ళ హృదయాకాశ స్థితి ఎందున్నారు, వాళ్ళ స్వస్వరూప జ్ఞాన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రజ్ఞాస్వరూపుడు. కాబట్టి వాడికి వేరేం పెట్టాం? ప్రాజ్ఞుడు. ఇలా క్రమేపీ తత్వదర్శనం నుంచి చిత్వదర్శనాన్ని చేరాలి. ఒకసారి చిదంబరంలో ఆ రకమైనటువంటి చిత్ అంబర దర్శనాన్ని, హృదయాకాశ స్థితిని నువ్వు ఎప్పుడైతే దర్శించావో, ఇప్పుడు మెలకువ కళా నిద్ర ఉన్నాయా? లేవు కదా. ఈ మెలకువ కళా నిద్ర నాకు లేవు కదా. అవన్నీ ఇంద్రియాలకి సంబంధించినటువంటి వచ్చిపోతుంది. నేను సాక్షి.
ఎప్పుడైతే నిద్రాసుఖాన్ని అనుభవించలేదు ఇప్పుడు వాడు నిద్రపోయడం చెప్పగలవాడు? నిద్రపోని వాడిని మేలుకున్నాడని చెప్పగలవా? మేలుకోని వాడిని కలగన్నాడని చెప్పగలవా? మూడు స్థితులు ఎందు ఒకే రీతిగా ఉన్నవాడు. కేవల సూర్య రూపోస్మి అంటుంది బ్రహ్మజ్ఞానావళి మాల. ఎవరయ్యా? కేవల సూర్య రూపోస్మి. మరి దర్శనం ద్వారా కదా సాధ్యం. కాబట్టి ముందేమయ్యావు దీనివల్ల? తత్వదర్శనం ద్వారా నిర్విషయ స్థితిని పొందావు, చిత్వదర్శనం ద్వారా నిర్వాణ స్థితిని పొందావు. తత్వదర్శనం వలన నిర్విషయ స్థితి, చిత్వదర్శనం వలన నిర్వాణ స్థితి. అప్పుడు జ్ఞానోదయం అయింది. నిర్వాణ స్థితి వల్ల ఏమైంది? జ్ఞానోదయం అయింది. సర్వే సర్వత్రా వ్యాపకమై ఉన్న చైతన్యమే నేను గాని అన్యథా రెండవది లేదు. ఇది నిర్వాణ స్థితిలో ఇలా ఉన్నాడు. ఇలా ఉండేటప్పటికి ఏమైందట? అంతటా ప్రకాశమే కనబడసాగింది. ఈ చిత్వదర్శన ప్రభావాలు ఏమైంది? అంతటా ప్రకాశమే ఉంది. ఆకాశంలో వెళ్ళి చూసావయ్యా, ఏముంది అక్కడ? ప్రకాశం తప్ప ఏదీ లేదు, నాదం తప్ప ఏదీ లేదు. రెండే ఉన్నాయి, ప్రకాశము నాదం. ఉన్నాయా లేవా? రెజొనెన్స్ అంటున్నాగా, నాదం ఉంది అక్కడ. అలాగే ఇంకేముందయ్యా? ఫోటాన్, ప్రకాశం యొక్క అణువులు, ఫోటాన్లు ఉన్నాయి. సో నాదము ఉంది, బిందువులు ఉన్నాయి, ప్రకాశ బిందువులు ఉన్నాయి. అవునా కదా? మరి ఇంకేముందయ్యా? కాలం ఉంది, అంతే కదా. ఇక్కడ బ్రహ్మాండంలో భూమి మీద ఒక కాలం, వేరే గ్రహానికి వెళ్ళామనుకో, ఆ గ్రహం సూర్యుడు చుట్టూ తిరుగుతున్న దాన్ని బట్టి, ఆ తన చుట్టూ తాను తిరుగుతున్న దాన్ని బట్టి దానికి ఒక కాలం. ఈ కాలం ఆ కాలం ఒకటేనండి ఏమన్నా పదటలేదు అండి. గురుగ్రహం సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంత కాలం పడుతుందంటే భూమండలం మీద ఉన్న కాలగణన ప్రకారం ఇన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాం. గురుగ్రహం మీదకి వెళ్ళి కాలగణన చేశానండి అంటే అక్కడ కాలగణన వేరేనయ్యా బాబు, అక్కడ లెక్క వేరే. మరి కాలం మారిపోయిందా? గణన మారింది, కాలం మారదు. కాబట్టి ఈ భౌతికమైన ప్రాకృతికమైన నేచర్ అని ఏదైతే అంటున్నావో, ఈ ప్రకృతి అవతలకు వెళ్ళేటప్పటికీ వ్యాపకమై ఉన్నటువంటివి ఏం కనబడుతున్నాయి ఇప్పుడు? నాదము, బిందువు, కాలం, ఎటర్నల్ అన్నా. దాన్ని అన్నాం ఇప్పుడు మనం ఈశ దర్శనం. అలా చూసాం ఈశ్వరుణ్ణి నాదస్థితిలో. శబ్దాన్ని గ్రహించామా, నాదాన్ని గ్రహిస్తున్నామా? శబ్దగ్రహణ దగ్గరే ఉన్నాం, అప్పుడేం ప్రయోజనం లేదు. క్రమేపీ శబ్దస్థితి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాం? నాదస్థితికి తీసుకెళ్ళాం. మరి అభ్యాసం చేయాలా వద్దా? అధ్యయనం చేయాలా వద్దా? నిలకడ చెందాలా వద్దా? లయించాలా వద్దా? ఈ శబ్దములన్నీ నాదస్థితిలో లయించాలి. కేవలం నాదస్థితిని మాత్రమే గుర్తుపట్టగలిగేటటువంటి ప్రజ్ఞని నిలబెట్టుకోవాలి. బుద్ధిలో నిలబడితేనేమో శబ్దమే, ప్రజ్ఞలో నిలబడితే నాదం. కాబట్టి ఆ నాదస్థితిలో నిలకడ చెందేటప్పటికి నీలో ఏది మేలుకుంది ఇప్పుడు? ఆ ప్రజ్ఞాస్థితి, ఆ చైతన్య స్థితి మేలుకుంది. నిరంతరాయంగా నువ్వు ఆ నాదానుసంధానం చేసేటప్పటికి నీ శరీరం అంతా ఏమైపోయింది? అణువున ఆ నాద ప్రభావానికి స్పందించడం మొదలుపెట్టి అందులో మునిగిపోయిన వాడిని చూడండి. ఆ నాదస్థితిలో, నాదస్థితి నుంచి మౌన స్థితికి ఎదిగాడు. ఇప్పుడు క్రమేపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? శబ్దం నుంచి నాదానికి, నాదం నుంచి నిశ్శబ్దానికి. ఆ నిశ్శబ్ద స్థితిలో స్వాత్మ దర్శనమైంది. నాదస్థితిలో ఉండగా ఈశ దర్శనం మాత్రమే. నిశ్శబ్ద స్థితికి ఎదిగేటప్పటికి స్వాత్మ దర్శనం. ఆ నిశ్శబ్ద స్థితి నుంచి వ్యోమ దర్శనం. మరి సానుభవంలో ఇట్లా పరిణామం చెందాలి. కాబట్టి క్షేత్ర దర్శనం నుంచి తత్వదర్శనం, తత్వదర్శనం నుంచి చిత్వ దర్శనం,
చిత్వదర్శనం నుంచి ఈశ దర్శనం, ఈశ దర్శనం నుంచి స్వాత్మ దర్శనం, స్వాత్మ దర్శనం నుంచి వ్యోమ దర్శనం. ఇది దర్శన క్రమం. అనుభూతి క్రమం కూడా అలాగే చూసాం లేదు, ఇప్పుడు రెండింటిని ఒకేసారి చూసాం. ఇప్పుడు మరి స్పష్టమైనటువంటి నిర్ణయం కలగల. ఇది వస్తునిశ్చయ జ్ఞానం అని పేరు దీనికి. ఈ దర్శన విధి ఎందు పొందినటువంటి జ్ఞానమునకు వస్తునిశ్చయ జ్ఞానం అని పేరు. ఎందుకు అలా పెట్టామంటే వాడికి ఇక భ్రాంతి కలగదు, వాడికి భ్రాంతి లేదు. ఎందుకని? వస్తునిశ్చయ జ్ఞానం కలిగింది. ఇంకా వాడి మీద పాత్రోచితమైన ప్రభావములు, విషయోచితములైన ప్రభావములు, ఇలాంటి మౌలికమైన భౌతికమైన అంశాలకు అతడు లోబడడం అన్నమాట. లేవని అర్థమైపోయిందిగా. ఇప్పుడు ఈశ్వరుణ్ణి బిడ్డగా భావిద్దామా, తండ్రిగా భావిద్దామా, లేదంటే అన్నయ్యగా భావిద్దామా, తమ్ముడుగా భావిద్దామా? ఏది బెటర్? ఏది ఉత్తమం? నేను ఈశ్వరుడు అనటం. అనాలంటే నీకే బలం కావాలి? ఇప్పుడు జ్ఞాన బలం, దర్శన బలం, వస్తునిశ్చయ జ్ఞానం. ఇలా నిర్ణయం పొందినప్పుడు ఏమైంది? ఇప్పుడు జనన నుంచి మరణం మధ్యలో ఉన్న అంశాలుగా ఏమైనా తెలుస్తాడా? అందుకని ఎందుకని అక్కడి నుంచి ఉండడం అలవాటు చేస్తున్నాడు. ఏమంటే ఫ్లైట్ మిస్ అయిపోయింది, ఓ అలా. ఏమంటే ఫలానా వాళ్ళు వెళ్ళిపోయారండి, ఓ అలాగా. ఆయన పుట్టాడండి, మునిమానవాడు పుట్టాడండి, ఓ అలాగా. అన్నిటికీ అదే ఆన్సర్. అన్నిటికీ ఓ అలాగేనా? ఎప్పుడు తేడా వచ్చింది నీకు? విషయ దర్శనం కిందకు వచ్చేసావు. పదార్థ దర్శనం, ఈశ దర్శనం, స్వాత్మ దర్శనం. జగత ఈషధి యుక్త సేవనం. సుట్టుగా చెప్పాడు. కనబడుతున్నది జగత్ అనుకుంటున్నావు, అది జగత్తు కాదు, ఈశ్వరుడు. అక్కడ ఈశ దర్శనం అన్న స్థితి నుంచి చూడటం నేర్చుకో, స్వాత్మ దర్శనం అవుతుంది. మరి అప్పుడు సులభమైపోలే. దేనికోసం నేను జీవితంలో బాగా కష్టపడాలని, దేనికోసం కష్టపడాలి అసలు నువ్వు అని ప్రశ్న వేశాం. 8 ఏళ్ల పిల్లవాడు ఒక రీతిగా ఆన్సర్ చెప్పాడు. ఇదే ప్రశ్న అందరిని అడగండి, మీకు తెలిసిన మానవులందరిని అడగండి. నాయన, నీ జీవితంలో నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? ఈశ దర్శనం అనే ఆన్సర్ వస్తుందా? ఎందుకని? ఆ బలం లేదు, ఆ జ్ఞానం లేదు, ఆ రకమైన జీవనం లేదు. ఆ బలము జ్ఞానము లేనప్పుడు అలాంటి జీవనం ఉంటుందా? అదే సాధ్యం. మరి అలాంటి జీవనం జీవించే వాడిని ఏమన్నా, ఏమైనా నువ్వు బీరకాయలు తరగో ఇవాళ, ఐఎమ్ వెరీ బిజీ అన్నావు. నేనేమన్నా తరగాలనాలా తరగద్దనాలా? వాడికి ఈ రెండు ఒకటే. వాడికి అసలు తిరగడము తరగకపోవడం, తినడము తినకపోవడం, ఈ గొడవలతో వాడికి ఏమైనా పనుందా? ఈ ద్వంద్వానుభూతులతో వాడు లేడు కదా. ఏమంటాడు? ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. బీరకాయ లభించలేదండి, ఏమిటవుతుంది అయితే? అని అవుతుందా? ఏమవుతుంది? ఏది లభిస్తే అది ఈశ్వరుడు, అది బీరకాయ కాదు, అది ఈశ్వరుడు. ఇలా చూస్తాడు. అప్పుడేమైంది? వాడిని వెతుక్కుంటూ ఆహారం వస్తుంది. నువ్వు ఆహారం కోసం వెంపర్లాడక్కర్లా. సమస్త జీవరాశికి ఈశ్వరుడు ఒక వరదానం చేశాడు. నాయన, నువ్వు పుట్టక ముందే నీ ఆహారం రెడీగా. ఎందుకని? దట్ ఇస్ మై డ్యూటీ. నా పని నేను చేసే, నా కర్తవ్యాన్ని నిర్వహించే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఉండవలసిన ఆహారం, సిద్ధంగా ఉండవలసిన ఆహారం భూమి మీద సిద్ధంగా ఉంది.
పొందడం పొందకపోవడం నీ ఇష్టం, అది వేరే నా సంబంధించిన విషయం కాదు. అవునా కాదా? తల్లిలో ఆహారాన్ని ఎవరు తయారు చేశారు? ఆవిడే తయారు చేసుకుందా? ఆవిడ ఇచ్చితో పనుందా? ప్రకృతి ధర్మం అండి అన్నాం. మనం అన్నిటికీ ఆన్సర్ ఏం చెప్పడం మొదలుపెట్టినప్పుడు ప్రకృతి ధర్మం అండి. ఆ ప్రకృతికి ఆ ధర్మాన్ని ఏర్పరిచింది ఎవరన్నా? ఇక్కడ వచ్చింది ఈశ్వరుడు కూడా. ఇలా క్రమేపీ మనం ఎట్లా ఎదగాలంటే ఇప్పుడు ఇలా పదార్థ దర్శన స్థితి నుంచి విషయ తాదాత్మ్యతా స్థితి, సంగత్వాన్ని పొందుతున్న స్థితి నుంచి తత్వదర్శనం, చిత్వదర్శనం, ఈశ దర్శనం, స్వాత్మ దర్శనం, వ్యోమ దర్శనం అనేటటువంటి దర్శన పద్ధతిగా ఎదగడమే జ్ఞాన మార్గం. ఇది వేదాంత లక్ష్యం. ఇందులో భాగంగానే నీకు విశ్వరూప సందర్శన యోగం. ఇంకా ఏ ఒక్క యోగానికి ఆ దర్శన శబ్దం లేదండి. 18 యోగాలలో విశ్వరూప సందర్శన యోగం, ఒట్టి దర్శనం కాదు, సందర్శనం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఆ చివరికి వెళ్ళిపోయాడు. తన యందే సకల బ్రహ్మాండములు ఉత్పన్నమవుతున్నది, తన యందే సకల బ్రహ్మాండములు పోషించబడుతున్నది, తన యందే సకల బ్రహ్మాండములు లయించబడుతున్నది. నడలేదు. మయ్యేవ సకలం జాతం మయి సర్వమిదం ప్రోక్తం, ఇలాంటి మాటలు వాడాడు. సకలం అంటే సకలం అంటే సకలం. మరి అలాంటి మాటలు భగవద్గీతలోనే దొరుకుతున్నాయి. మేము సూటిగా చెప్తున్నాడు, నువ్వేం పొందాలో ఈ రకమైన దర్శనాన్ని పొందవయ్యా. ఇది ఈశ్వరుడు అంటే ఇలా ఉంటాడు. ఈశ్వరుడు అంటే ఇలా ఉంటాడు. స్వాత్మ అంటే నాణ్యత్ కించిత్ విద్యతే, కించిత్ విద్యతే. నాకంటే భిన్నమైనటువంటిది కించిత్ లేదు, అణువు కూడా లేదు. మరి అలా చూస్తే ఇప్పుడు వాడిని సిద్ధుడి కింద వేయాలా, భోగి కింద వేయాలా, యోగి కింద వేయాలా, జ్ఞాని కింద వేయాలా, ముక్తుడి కింద వేయాలా? ఈ దర్శనం ఉన్నటువంటి వాడిని ఇలా చూడటం రావాలి. అప్పుడేమైంది? బంధమేది కోహం బంధ. ఆదిశంకర్ అడిగిన ప్రశ్న ఏమిటండి? కోహం బంధ, బంధం అనగా ఎక్కడ చెప్పావు బంధానికి ఆన్సరు? తత్వదర్శనం కంటే కింద ఉన్నావు, అక్కడ చెప్పావు. క్రమేపీ నీ బంధాన్ని పోగొట్టడానికి దర్శన విధిని అనుసరించి పరిణామం చెందేటటువంటి అంతర్ముఖ ప్రయాణం దిశగా నీవు మార్పు చెందేట్లుగా గురుమూర్తి నీకు ఆ మార్గదర్శనం చేశాడు. ఈశ్వరానుగ్రహం చేత ఆ దర్శనాన్ని పొందాడు. మార్గదర్శనం గురువు చేస్తాడు, ఈశ్వరానుగ్రహం చేత దర్శనాన్ని పొందాడు, నిశ్చయాత్మక జ్ఞానాన్ని పొందావు. ఇప్పుడు అంతటా ఉన్నది ఏంటన్నాడు? అంతటా ఉన్నది బ్రహ్మమే. బృహత్ వ్యాపకత్, 2 లక్షణాలు. బృహత్ మ్యాక్రో, ఇంతకంటే మ్యాక్రో లేదయ్యా బాబు. వ్యాపకత్ ఎంతవరకు వ్యాపించింది? నువ్వు ఎంతవరకు చెప్తే అంతవరకు అదే ఉంది. లేదన్న చోట కూడా అదే ఉంది. ఒక చోట లేదన్నావు అనుకో, ఆ లేదన్నది కూడా బ్రహ్మమే పో అన్నాం. ఉన్నదే బ్రహ్మం అంటున్నావు అనుకున్నావేమో, నువ్వేదైనా లేదన్నావు అనుకో, అది కూడా బ్రహ్మమే పో అన్నాం. ఎందుకని బృహత్ శబ్దం అది. వ్యాపకత్, బృహత్ 2 లక్షణాలు లేదా? అర్థమైందా? ఇట్లా చూడటం వస్తే ఇప్పుడు మనం దేనికోసం కష్టపడాలి? ఈ విజ్ఞానం కోసం కష్టపడితే నీ శాశ్వతమైనటువంటి జీవితానుమతాన్ని పరిష్కరించు. అలా కాక మా అబ్బాయిని ఇలా అయ్యాడండి, మా మనవాడు అలా అయ్యాడండి, మా ఆవిడ ఎలా అయ్యిందండి, మా నాన్నగారు అలా అయ్యాడండి, అప్పుడేమవుతాం? ఎక్కడో దర్శన విధిలో తేడా రాలా? తత్వదర్శనం పాత్ర లేదు అక్కడ. ఇప్పుడు
తత్వదర్శనంలోనే పాత్ర లేకపోతే చిత్వదర్శనం, ఈశ దర్శనం, స్వాత్మ దర్శనం, వ్యోమ దర్శనం. ఇప్పుడు నువ్వు పాత్రోచితంగా ఉంటావా లేదా అంటే పాత్రలు లేవు, నటించేవాడే లేడు, ద్రష్టే లేడు, దర్శనమే లేదు, దృశ్యమే లేదు. సర్వదృగ్రహితం వ్యోమ దర్శనం, సర్వదృగ్రహితం వ్యోమ దర్శనం, నిరావరణం వ్యోమ దర్శనం, నిస్త్రైగుణ్యం వ్యోమ దర్శనం, పరాపరం వ్యోమ దర్శనం. పరాపరం రెండు లేవు కదా. చూడండి ఎలా చెప్తున్నారు. నిర్బీజం, అసలు బీజమే లేదు. ఈ అనంత విశ్వానికి అనే వృక్షం ఆ వ్యోమ నుంచి వస్తున్నానైనా అంటామనుకో, ఏది దీనికున్న లక్షణాలు ఏమి దానికి లేవు, దీనికున్న వ్యవహారం ఏమి దానికి లేదు, దీనికున్న పరిణామం ఏమి దానికి లేదు, దాని లక్షణాలు దీనికి లేవు అంటే బీజవృక్ష న్యాయం కూడా వర్తించడంలా. కొన్ని బింబ ప్రతిబింబ న్యాయం వర్తిస్తుందా అన్నాం. వ్యోమం వలె విషయం ఉందంటే లేదన్నాం. కొన్ని విశ్వం వలె వ్యోమం ఉందా అన్నాం, అది లేదన్నాం. కాబట్టి బింబ ప్రతిబింబ న్యాయం కూడా వర్తించలేదన్నాం. కొన్ని కార్యకారణ న్యాయం ఏమైనా వర్తిస్తున్నానన్నాం. కార్యకారణ న్యాయం జీవేశ్వరుల మధ్య వర్తించవచ్చేమో కానీ వ్యోమ దర్శనంలో కార్యకారణ రహితం అన్నాం. వ్యోమ దర్శనంలో కార్యకారణ రహితం, చైతన్యరహితం, శాశ్వతం, ఆనందరహితం, వస్తుమద్రహితం. ఆఖరికి ఇంత గొడవ ఎందుకయ్యా బాబు? ఇందాక నీకు కలిగింది జ్ఞానం ఏంటి? ఇప్పుడు స్వాత్మ దర్శనం దాకా వస్తు నిశ్చయ జ్ఞానం కలిగింది. అంతేనా? వ్యోమ దర్శనంలో వస్తుమద్రహితం, అసలు వస్తువే లేదు. ఏ వస్తువు లేదయ్యా బాబు? నేనన్నదే లేదు అక్కడ. నాహం. వ్యోమ దర్శనంలో చిట్ట చివరకు నాహంగా ఉన్నాడు. తత్వదర్శనానికి ఆధారమైన ప్రశ్న కోహం, నేనెవరు? చివరికి ఎక్కడికి తెలియడు? నాహంగా ముగించి మధ్యలో సోహం. ఈశ దర్శనం, స్వాత్మ దర్శనంలో సోహం. ఈ రకంగా జీవత్వం నుంచి దివ్యత్వం, దివ్యత్వం నుంచి ఆత్మనిష్ట, ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్ట, బ్రహ్మనిష్ట నుంచి బయలు, వ్యోమం. అది క్రమ పరిణామం కదా. ఇది కదా దైవీ ప్రణాళిక. మరి ఈ రకమైనటువంటి ప్రణాళికను అనుసరించి మన జీవనాన్ని గనక సరి అయినటువంటి పద్ధతిలో సరిచేస్తే, శృతి చేస్తే, అప్పుడు నీ జీవిత లక్ష్యం. ఇలా జీవించేవాడు ఎదురుకుండా ఇప్పుడు భౌతిక లక్ష్యాలను పెట్టామండి. అప్పుడేమైంది? ఇలా జీవించే ఒక మహర్షి ఉన్నాడండి. ఆయన ఋషి సాంప్రదాయంతో, ఆ బ్రహ్మజ్ఞానంతో అలా జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆయన ఎదురుకుండా తీసుకొచ్చి 16 రకముల ఫలములు, వ్రతం ఉందా లేదా? 16 ఫలాలను ఏమండి, బ్రహ్మజ్ఞానం ఇటువైపు, వ్రతములన్నీ ఇటువైపు పెట్టాం. ఏమైంది? చేయండి, ఎవరు చేయొద్దన్నారు. ఆయన ఏం చేయొద్దన్నాడు. ఎందుకని? క్షేత్ర దర్శనం. ఆ స్థాయి ఎక్కడది? ఇప్పుడు క్షేత్ర దర్శనం. అందుకని అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా అఖండ జ్యోతి వ్రతం అనేదాన్ని ఒకదాన్ని స్వీకరించాలి. క్షేత్ర దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక అఖండ జ్యోతి వ్రతం అనేటటువంటి వ్రతాన్ని స్వీకరించాలి. ఏ వ్రతాలు చేసినా చేయకపోయినా మీరు ఇంటికి పట్టుకెళ్లాల్సిన వ్రతం ఉంటుందండి అంటారు. ఇప్పుడు కాదులే, పెద్దల విషయం చెప్తారు. ఒకప్పుడు చెప్పారు ఇలా. ఆనాటి కాలంలో ఋషులు చెప్పిన విధానం అన్నమాట. మీరు ఇక్కడికి వచ్చారు కదా, దర్శించారు కదా, ఆ ఈశ్వరుడు, ఆ దైవము ప్రకాశస్వరూపుడు. అంతేనా కదా? మరి నువ్వు నీతో ఏం పట్టుకెళ్ళగలవు? ఆ ప్రకాశాన్ని పట్టుకెళ్ళగలవు, ఇంకేం పట్టుకెళ్ళలేవు. ఇక్కడ ఏ ప్రకాశాన్ని నీలో అబ్జర్వ్ చేసుకోగలిగావో, అనుభూతి చెందావో, ఆ అనుభూతి చెందిన ప్రకాశ స్థితిని నువ్వు నిలబెట్టుకోగలుగుతావు.
ఎట్లాగండి అన్నాం. అయితే ఓ పని చేయవయ్యా, అఖండ జ్యోతి వ్రతం స్వీకరించు అన్నారు. ఏమిటట అంటే అర్థం ఏంటి? దేవాలయం అక్కడెక్కడో ఉంది, దేవుడు అక్కడెక్కడో ఉన్నాడని క్షేత్ర దర్శనానికి వెళ్ళాం, అంతేనా? అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి జ్యోతికి ఆధారం చేసుకుని ఒక జ్యోతి వెలిగించుకుని ఇంటికి తెచ్చావు ఆరిపోకుండా. ఆ జ్యోతిని ఇంట్లో పెట్టుకున్నావు. నీ జీవితకాలం దాన్ని ఆరిపోకుండా చూస్తానని వాగ్దానం చేశావు. ఏమైనా ఎంత శ్రద్ధ కావాలి. ఎల్లప్పుడూ దేని మీద దృష్టి ఉండాలి. ఇప్పుడు నీకు ఏ ప్రయాణం చేయాలన్నా నీకేం గుర్తు రావాలి? ఇలా పుట్టింది. అప్పుడేమైంది? అదే నాకు దేవుడు అండి బాబు, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఈశ దర్శనం, ఇక్కడ ఈశ దర్శనం. ఇప్పుడు ఇల్లు దేవాలయం. అలా కొంతకాలం చేయగా 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 ఆ జ్యోతి ధ్యానం చేయగా 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 త్రాటక ధ్యానంగా మారి క్రమేపీ ఏమైంది? అఖండ జ్యోతి, అంతర్జ్యోతి. ఎదిగే కొద్ది ఏమైంది? అది అంతర్జ్యోతి. నీ లోపల ఉన్న ప్రకాశాన్ని గుర్తించగలిగి అప్పుడేమైంది? దేహమే దేవాలయం. ఇలా ఎదగడం కదా మన ఉద్దేశ్యం. కాబట్టి క్షేత్ర దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ వ్రతాన్ని స్వీకరించాలి. స్వీకరిస్తే అంతర్జ్యోతి. అప్పుడు దేహమే దేవాలయం. ఈ దృష్టితో చూశాడు. ఇప్పుడు నేనెవరిని? నేను ఈశ్వరుడు. అప్పుడేమయ్యావు? తత్వదర్శనం, చిత్వదర్శనం. ఆ అఖండ జ్యోతి చిత్ స్వరూపానికి ఆధారం, ప్రతీక. అంతటా ఉన్న అగ్ని స్వరూపం అది, ప్రతీకాత్మకం. దర్శనమేమో చిత్వదర్శనం. ఇలా ఎప్పుడైతే నిలబెట్టుకున్నావో అప్పుడేమయ్యావు? ముక్తుడు. ఏమంటే దీపం మడిబట్టలతో వెలిగించాలా, లేకపోతే మడిబట్టలు కట్టుకోకుండా వెలిగించాలా? ప్రకాశానికి ఎటువైపు చూస్తుంది ప్రకాశం? ఇటువంటి మౌలికమైనటువంటి అజ్ఞానావృతమైన ప్రశ్నలకు అక్కడ సమాధానం లేవు. ఎందుకని? ఆ ప్రశ్నలు వృధా. వాడు ఇంకా క్షేత్ర దర్శనానికి కూడా ఎదగలేదు వాడు. అదేనండి. కాబట్టి నీలో శ్రద్ధని పెంచితే తప్ప జ్ఞానం లభించటల్లా, అంతే కదా మరి. కాబట్టి మనం శ్రద్ధని పెంచుతున్నామా, అశ్రద్ధగా జీవిస్తున్నామా అనేది చాలా ముఖ్యమా కదా. భౌతికమైన విషయాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అశ్రద్ధతో జీవించు. చూడండి, వాళ్ళందరినీ ఉదయం లేవమంటే ఏమంటారు? అది మాత్రం కుదరదు. ఎందుకని? శ్రద్ధ లేదు. సూర్యుడి కంటే ముందే లేచి నేను సిద్ధం అవ్వాలి అనేటటువంటి మౌలికమైనటువంటి పరిజ్ఞానాన్ని మనం ఎందువల్ల? ఇంకా క్షేత్ర దర్శన స్థాయికే రాలేదు. ఇంకా నాట్ ఫిట్. ఎందుకని అంటామంటే క్షేత్ర దర్శనానికి వెళితే ఎప్పుడు పెడితే అప్పుడు దర్శనానికి వెళుతున్నారండి. ఇప్పుడు అలా వెళ్ళకూడదని నియమం. సుప్రభాత దర్శనానికే వెళ్ళాలి. నువ్వు వెళ్ళి క్యూలో నిలబడాలి. నువ్వు అయిందా లేదా తర్వాత అక్కడికి వచ్చిన వేలాది మంది, లక్షలాది మంది, కోటి మంది పరిస్థితిని బట్టి, అంతే కదా. కానీ నీకు సుప్రభాత దర్శనంతో ప్రారంభించాలి. ఎందుకని? వాళ్ళ ఇంటి దగ్గర కూడా నువ్వు అదే చేయాలి. కాబట్టి 4 సంధ్యలలో ఉపాసన చేసేటప్పుడు ఆ ఈశ దర్శనాన్ని పొందాలి. పొందితే అప్పుడు ఆ ఈశ దర్శన స్థితిలో మగ్నత చెందుతావు. అప్పుడు నీకు జగత్తు కనపడదు. అప్పుడు సులభమైపోలే. అలా జాగ్రత్తగా 3 రోజులు క్షేత్రంలో గనక ఉండి ఈ తత్వ దర్శనాన్ని, ఈ చిత్వ దర్శనాన్ని పొందటం కోసమని ఇది ప్రవేశపెట్టాం. క్రమేపీ నీలో ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితిని లేవనెత్తడం కోసం. అందుకని ఉత్తమం తత్వచింతాచ, మధ్యమం మంత్రచింతాచ, అధమంచ శాస్త్రచింతాచ, అధమాధమంచ తీర్థాచ.
సో నీలో ఉన్న ప్రజ్ఞా బలాన్ని బట్టే ఈ క్రమం అంతా ఏర్పడింది. చింతన ఏది చేస్తే అదే దర్శనం అవుతుంది. మంత్ర జపం చేస్తూ మంత్రాధిష్టాన దైవాన్ని చింతన చేస్తే ఆ మంత్రాధిష్టాన దైవ దర్శనమే పొందుతాం. నేను 20 ఏళ్ల నుంచి సంధ్యావందనం చేస్తున్నానండి, గాయత్రి దర్శనం అవ్వలేదండి అన్నాం అనుకోండి, లోపం ఎక్కడ ఉంది? లాభం లేదు. జపం చింతనగా మారలేదు, యాంత్రికమైంది. కాబట్టి ఉపాసన యాంత్రికం అవ్వకూడదు ఎప్పుడు కూడా. యాంత్రికం అయితే అప్పుడు ఏమైపోతుందంటే చెయ్యి ఎందుకు తిప్పుతున్నావో తెలియదు, భావరహితం. అది అభావం అవ్వదు. అభావ స్థితిలో నిర్వాణం లభిస్తుంది. భావమే నీవు పొందకుండా అభావ స్థితికి అట్లా ఎదుగుతావు. కాబట్టి కనీసం ముందు భావ దర్శనమైనా పొందాలి, యథార్థ దర్శనం అవ్వాలి. తర్వాత అది నువ్వు ఒకటగానే అద్వైత సిద్ధి కలగాలి. కాబట్టి అది కూడా ఒక మార్గమే. కానీ ముక్తి మోక్షం అనే లక్ష్యంతో, ఆత్మజ్ఞానం అనే లక్ష్యంతో చేయబడాలి అన్ని ఉపాసనలు కూడా. అప్పుడే అది సరైన ఫలితాన్ని ఇస్తుంది, సరైన దర్శనాన్ని ఇస్తుంది, సరైన సిద్ధినిస్తుంది, సరి అయిన ముక్త స్థితికి చేరుస్తుంది. కాబట్టి సాధనలన్నింటికీ పరమగమ్యం ఆత్మవిచారణ, పరమగమ్యం ఆత్మదర్శనం, పరమగమ్యం ముక్తి. కాబట్టి అన్నింటినీ ఆ దిశగా ఏకోన్ముఖం చేయాలి. అట్లా చేసినప్పుడే నీకే ఉపదేశ మంత్రమైనా ఫలించేది. కాబట్టి ఆయా ఉపదేశములన్నింటినీ కూడా దర్శన విధిగా మార్చుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నీలో ఉన్నటువంటి అంతర్ముఖ ప్రయాణం ప్రారంభమై నీకు దర్శన రూపంలో సిద్ధి. ఇట్లా జాగ్రత్తగా చేయాలి. ఇది దర్శనం అంటే. ఇంత విస్తారమైనటువంటి విశేషములతో కూడినటువంటి సిద్ధాంతాన్ని దర్శన సిద్ధాంతం అని పేరు దీనికి. ఉపనిషత్తులన్నీ ఏమన్నాం? దర్శనం లేదు. ఉపనిషత్తులు బోధలు కావాలి, వాళ్ళు దర్శించారు. ఆ దర్శించినటువంటి దర్శన సిద్ధి పొందిన స్థితిలో ఉండి చెప్పాడు. అందుకని ఏమన్నాం? దర్శనం అలాగే. ఇటు కర్త లేడా? వేదమునకు కర్త లేదా? వేదం అపౌరుషేయం అన్నాను. ఎందుకనండి నువ్వు చెప్పే పురుషుడు అక్కడ లేడు. 10 శాస్త్రాలు చదివారండి, 11వ శాస్త్రం చెప్పానండి అన్నట్టు చెప్పలా వాళ్ళు. మరి మన పిహెచ్డీలలో ఏం చేస్తున్నాం? 10 శాస్త్రాలు చదివి 11వ శాస్త్రం రాస్తాడు వాడు ప్రొఫెసీ. ఎట్లాగండి ఇట్లా? ఇలా ఒప్పుకోవాలమ్మా, అలా కుదరదండి. ఇట్స్ నాట్ సో, నాట్ కంపైలింగ్ బిజినెస్. నీకు ఈ దర్శన సిద్ధి కలగాలట. అప్పుడే నువ్వు ఋషి సంఘంలో నీకు స్థానం. కలియుగంలో కూడా ఒక సంఘం ఉన్నదండి, మైత్రేయ సంఘం అని దానికి పేరు. మైత్రేయ మహర్షి దానికి అధిష్టానం. ఆ మైత్రేయ సంఘంలో కనుక నీకు స్థానం వస్తే నీకు ఆ దైవీ ప్రణాళికలో స్థానం వస్తుంది. ఎల్లప్పుడూ ఆ దివ్యత్వానుసంధానాన్ని అనుసంధానపడుతూ ఉంటుంది. ఎప్పుడు అక్కడి నుంచి వస్తాయి మెసేజ్. వాడికి అంత ఆదేశాలని అక్కడి నుంచి వస్తాయి. అక్కడెవరు వ్యక్తులు ఎవరు ఉండరు, అందరు అశరీరులే. వీడు కూడా అశరీర స్థితి అనే ఉండిపోతాడు. అలా ఉండి 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 ఏమైపోతాడు? ఆ దైవ ప్రణాళిక ఏంది నిమగ్నం అయిపోతాడు. ఇంకప్పుడు వాడు వ్యక్తిగత పర్సనల్ లైఫ్ ఏమనుందా? ఎందుకని వ్యక్తిగా లేడు. సమిష్టి అనే బ్రహ్మం అనేటువంటి స్థితిగా ఉన్నాడు. ఇట్లా జీవుడిని అనేటువంటి స్థితి నుంచి, శరీరం నేను అనే స్థితి నుంచి బ్రహ్మమే నేను అనే స్థితికి మనం ఎదగాలి, పరిణమించాలి. ఆ రకమైన ముక్త స్థితి నిత్యముక్తుడుగా ఉండాలి, స్థిరమైన వాడుగా ఉండాలి, శాశ్వతమైన వాడుగా ఉండాలి, నిష్ఠ నిశ్చయ జ్ఞానం కలిగి ఉండాలి, బంధమే లేనివాడుగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే నీ జీవితం సార్థకం. హరి ఓం.